ఇక్కడ ఖమ్మంలో బిల్డర్ వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. ఆయన్ని కలుద్దామని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయనకి చెప్పాం, మా ప్లాన్ ఏంటి అంటే విద్య, వైద్యం, వ్యవసాయం. అంటే పిల్లవాడికి సరైన విద్యనివ్వాలి చిన్నప్పటి నుంచి. ఒక అరవిందో సొసైటీలో, ఒక సత్యసాయి ఇన్స్టిట్యూట్లో పిల్లలు ఎలా ఆధ్యాత్మికంగా ఎలా పెరుగుతున్నారో అలాంటి ఎడ్యుకేషన్ని పిల్లలకి ఇవ్వాలి. తర్వాత ఫుడ్డు, వాళ్ళకి సరైన ఆహారాన్ని అందించాలి. ఈ ఎరువులు ఇవి వేసింది కాకుండా సరైన ఆహారాన్ని వాళ్ళకి అందించాలి. నెక్స్ట్ వైద్యం, ఈ పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ అక్కడ వచ్చి ఉండి అక్కడ ఔషధ మొక్కలు అవి పెంచుతున్నప్పుడు ఆ పిరమిడ్ ఎనర్జీస్తో చక్కగా ఔషధ మొక్కల ఎనర్జీస్తో వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో వీళ్ళు పిల్లలతో మమేకం అవుతారు. ఇక్కడ నా తండ్రి, నా తల్లి, నా తాత, ఈ నా అనే భావన పోయి మనం అనే భావన వస్తుంది పిల్లలకి. సో అలాగ అందరూ నా తాతలే, అందరూ నా మామలే, చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇది మా ప్లాన్. సో ఇలాంటి వ్యవస్థ వస్తేనే పిల్లలు మారుతారు అని. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని మన ఇంట్లో ధ్యానం చెప్తున్నాం, అన్నీ బాగానే చూసుకుంటున్నాం, కానీ బయటికి వెళ్ళేటప్పటికి బయట పిల్లలు అలా ఉండరు. సో వీళ్ళల్లో ఒక విధమైన సంఘర్షణ వస్తుంది, ఏంటి ఇలా ఉన్నారు అని. ఎక్కువ పిల్లలు అలాగే ఉన్నప్పుడు మన పిల్లలకి ఏమనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఎప్పుడు ధ్యానం అంటున్నారు, నా ఫ్రెండ్స్ అందరూ ఎంత మంచిగా ఉన్నారు, ఎంత మంచిగా బయట ఫుడ్ తింటున్నారు, ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళకి. అలా అందరూ ఒకే సొసైటీలో ఉన్నారనుకోండి ఎంత బాగుంటుంది. అలాగా వెంకటేశ్వరరావు గారికి కూడా చెప్తే బాగుంది, మేము కూడా మీతో కలుస్తాము అని చెప్పారు సార్. సో ఆయనకి చెప్పి మేము విజయవాడ వచ్చేసాం. పౌర్ణమి ధ్యానం చేసుకుంటే మన జీవిత లక్ష్యం తెలుస్తుంది. దాని గురించి సారు చెప్తారు. మేము పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. 7 రోజుల పౌర్ణమి ధ్యానం, కాస్మిక్ షాక్స్ అనే బుక్ చదువుతున్నాం అన్నమాట. అది చదివి 7 రోజుల పౌర్ణమి ధ్యానం అయిపోయింది. వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేశారు, ఇక్కడ 4-5 ల్యాండ్స్ ఉన్నాయి, చూసుకోవటానికి రండి అని చెప్పి. సో 2013 మార్చి 24న వెళ్ళాము ఖమ్మం ల్యాండ్స్ చూడటానికి. ఆయన ఖమ్మం చుట్టుపక్కల బలపాల అన్ని చోట్లకి తీసుకెళ్ళారు. ఏది కూడా ధ్యానంలో కనిపించిన ల్యాండ్ కాదు. అప్పుడు ఫాస్టింగ్ ఉన్నాం, నేను సార్ ఇద్దరం ఫాస్టింగ్. మేము స్ప్రైట్ బాటిల్ కొనుక్కొని, అప్పుడు ఎవరిళ్ళకి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చే స్థితి కూడా లేదు ఎవరిళ్ళల్లో కూడా. అప్పుడు పరిస్థితి అలా ఉంది 2013లో. సో ఆ స్ప్రైట్ బాటిల్ కొనుక్కొని అది తాగి అలా ఎండలో తిరిగేవాళ్ళం అన్నమాట. అలా ల్యాండ్స్ అన్నీ చూసి వస్తుంటే ఖమ్మం దగ్గర పిండిప్రోలు, కాస్మిక్ వ్యాలీ అని వినే ఉంటారు మీరు. కాస్మిక్ వ్యాలీ విన్నారా అందరూ? ఆ కాస్మిక్ వ్యాలీ, ఆ పిండిప్రోల్ దగ్గర ఒక ఆయన మల్సూలని ఒక ఆయన మా కారు ఆపి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే, ఆ బ్రోకర్ మా దానిలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే, సార్ వాళ్ళకి ల్యాండ్ కావాలంట, చూపించి వస్తున్నామంటే, ఇక్కడ ఒక 20 ఎకరాలు ఉంది చూస్తారా అని చెప్పి తీసుకెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం 2ంటికి. అది అడవి, ఇప్పుడు ఉన్నట్టు లేదు అది. ఆ అడవిలో కారు అంత దూరంలో ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం. నడవలేకపోతున్నా, ఎర్రని ఎండ, అసలు ఈ ధ్యానంలో కనిపించిన ల్యాండేనా అని కొంచెం దూరం నడవంగానే ఒక వేప చెట్టు కనిపించింది. ఎస్, ఇదే నేను ధ్యానంలో చూసింది. ధైర్యం వచ్చింది కొంచెం, అప్పుడు శక్తి వచ్చింది. ఇంకా ముందుకెళ్తే ఆ తాటి చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. అమ్మ, ధ్యానంలో చూసిన ల్యాండ్ నాకు కనిపించింది అనుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేసాం. ధ్యానం చేస్తే అక్కడ ఒక ఫ్లయింగ్ సాసర్, మనకి ఇక్కడ వెహికల్స్ ఎలా ఉంటాయో అక్కడ యూనివర్సల్ వెహికల్స్ ఫ్లయింగ్ సాసర్ అన్నమాట. అందులో బుద్ధిస్ట్ మాంకులు, చిన్న పిల్లలు అందరూ దిగారు. ఆ తర్వాత అక్కడ పనిచేసే ఆచార్యులు 2000 మంది. మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ అయిపోయింది, మనం మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత కలుసుకుందాము, అప్పుడు మళ్ళీ ఇలాంటి విద్యను మనం స్ప్రెడ్ చేద్దాము అని అందరూ ఒట్టు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ కనిపించారనమాట. సో వెంకటేశ్వరరావు గారికి కూడా ముందు రోజు కల్లో ఇదే వచ్చిందంట.
అందుకని ఎస్ మేడం మనం ఈ ల్యాండ్ తీసుకుందాము అని చెప్పి ఆ ల్యాండ్ లార్డ్కి 1 వీక్ టైం ఇచ్చేసి మేము ఇంటికి వచ్చి, మా దగ్గర రూపాయి లేదు, ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాము, అయినా కూడా సంకల్పం అన్నమాట. అంటే ఆనంద్ ప్రసాద్ సారు హయ్యర్ సంకల్పాలు పెడుతుంటారు. సో అలాగా ఆయన ధైర్యం, ఓకే ఆయన ఉన్నారు కదా చూసుకుంటారులే అనుకొని 7 రోజులు సంకల్ప ధ్యానం పెట్టుకుంటే ఏడుకొండల గారని ఒక ఆయన వచ్చారు, విజయవాడ ఏడుకొండల గారు. ఆయన మా దగ్గరికి వచ్చి ఆయన విన్నారు మా ఇది విని, మేడం మాకు ఒక అపార్ట్మెంట్ ఉంది విజయవాడలో, మేడం మీ అపార్ట్మెంట్ పెట్టుకొని నేను డబ్బులు ఇస్తాను అని ఆయన ఒక 5 లక్షలు ఇచ్చాడు. సార్ వాళ్ళు ఒక 4 లక్షలు. మొత్తం ఉగాది తర్వాత 2013 ఉగాది తర్వాత నెక్స్ట్ డేనే వెళ్ళి 13 లక్షలు, అప్పుడు 1,75,000 2 లక్షలు ఉంది ఎకరం, ఆయనకి 13 లక్షలు కట్టి అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ చేసుకున్న దగ్గర నుంచి మాస్టర్లు ఏం చేశారంటే, ఇది నీది కానీ ఆయనది కానీ కాదు, ఇది ప్రపంచం మొత్తాంది, ఇది 2,000 ఎకరాల్లో వస్తుంది. కేజీ నుంచి పీజీ దాకా విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ మనం పంటలు పండించుకోవటం దగ్గర నుంచి అన్నీ ఇక్కడ వస్తాయి అని చెప్పాను కదా. ఏదైనా అక్కడ ముందు బ్లూ ప్రింట్ తయారైతేనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అలాగా ఇది అందరికీ తెలియజెప్పండి అంటే అన్ని చోట్లకి వెళ్ళాము. అప్పుడు పరిస్థితి వినే పరిస్థితి లేదు, కానీ మాకు అసలు ఇది కూడా లేదు, ఎవరన్నా వింటారా వినరా ఇలాంటిది ఏం లేదు, వాళ్ళు చెప్పమన్నారు మనం చెప్తున్నాము అని అలా తిరగటం, అందరికీ చెప్పటం ఇదని. సో అందరినీ అప్పుడు ఎంత 2 లక్షలు పెడితే అందరూ ఇందులో పార్ట్నర్స్గా జాయిన్ అవ్వచ్చు. ఇది నీది ల్యాండ్ ఇక్కడ అని కాకుండా గ్రూప్ రిజిస్ట్రేషను, అందరం కలిసి దీన్ని డెవలప్ చేద్దాము, ఎయిర్పోర్ట్తో సహా అన్నీ వస్తాయని చూపించారు మాస్టర్లు. కానీ ఎవరు బిలీవ్ చేయలే. దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాంతో చాలా స్ట్రగల్స్ పడి, అది ఇప్పుడు చూడండి మీరు కాస్మిక్ వ్యాలీ ఇదివరకు రోజున ఒక అడవి, ఇప్పుడు ఎలా ఉందో ముందుకు వెళ్తోంది. అది 23 ఎకరాల నుంచి 30 ఎకరాల్లోకి వచ్చింది. అది 2,000 ఎకరాలు రావాలి. ఇది వరకు 2013లో 2 లక్షలు ఉన్నది, ఇప్పుడు 20 ఉందా సార్, 30, ఇప్పుడు 30 లక్షలు ఉంది ఎకరం. చూడండి మరి ఇప్పుడు అంటే అన్ని చోట్ల రావాలి. ఒక్కొక్క పత్రిసారి ఏం చెప్పారంటే ఇలాంటివి 1,00,000 రావాలి. రేపు మొన్న కరోనా వచ్చినప్పుడు మనం ఇంటి పక్కన వాళ్ళు మనం ధ్యానం చేస్తున్నాం, కానీ అమ్మ ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో, బయట నుంచి కూరగాయలు కొనుక్కు రావాలన్నా భయమే. ఎలాంటి భయంలో బతికాం మనం. రేపొద్దున ఇలాంటి సునామీలు ఇంకా ఎలాంటివో వస్తాయి. సార్ చెప్పారు ఈ సిటీస్ అన్నీ మునిగిపోయినప్పుడు ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని కృష్ణుడు ఎలా ఎత్తి పట్టుకొని దాన్ని ఎలా కాపాడాడో ఈ పిరమిడ్ క్షేత్రాలు మనల్ని కాపాడతాయి. అందుకని మీరు ఎవరైనా ల్యాండ్స్ కొనుక్కోవాలంటే ఇలాంటి క్షేత్రాల్లో కొనుక్కోండి అని పేరవరం యజ్ఞం అప్పుడు చెప్పారు సార్. సో ఇలాంటివి 1,00,000 రావాలి. ఒక కడతాల్లో వస్తే సరిపోదు, ఒక బెంగళూరులో వస్తే సరిపోదు. మరి మీరందరూ ఎక్కడికి వెళ్తారు? ఖమ్మంలో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఎవరు ఉన్న చోట వాళ్ళకి ఆ క్షేత్రం రావాలి అంటే ఆ బాధ్యత 10 క్షేత్రాలు డెవలప్ చేసే బాధ్యత మాకు అప్పచెప్పారు. సో అందులో ఒకటి కాస్మిక్ వ్యాలీ. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం యొక్క ఉపయోగం ఉంటుంది. అంటే దాని ఇండివిజువాలిటీ దానికి ఉంటుంది. అది ఎందుకు వచ్చింది, ఒక పిరమిడ్లో ఉన్న ఎనర్జీ ఇంకో పిరమిడ్లో ఉండదు. ఒక పిరమిడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ మీద వస్తాయి. ఒక పిరమిడ్లో ఉన్న అంటే ఒక పిరమిడ్ కొన్ని సమయద్వారాలకి మార్గం. ఇప్పుడు పిడుగురాళ్ళు వెళ్ళాలి అంటే మిర్యాలగూడ నుంచి ఇటు వస్తాం, ఇంకో చోటకి వెళ్ళాలంటే ఇంకో రూట్లో వెళ్తాం. అట్లాగా ప్రతి పిరమిడ్కి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ప్రతి శక్తి క్షేత్రానికి ఒక విశిష్టత ఉంటుంది. అలా కాస్మిక్ వ్యాలీ ఒకటి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ విజయవాడ గన్నవరం దగ్గర శారదా పిరమిడ్ మోడల్ సిటీ అని
అది 1000 ఎకర్స్లో వస్తుందని చెప్పారు పత్రి సారు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే అవ్వపోతోంది. నెక్స్ట్ పిడుగురాళ్లలో మనది ఉంది కదా కృష్ణకిషోర పిరమిడ్ క్షేత్రం అని చెప్పి సార్ 9 ఇయర్స్ నడిపారు. నడిపిన తర్వాత సార్ చెప్పారు రామారావు గారికి, ఇంకా నేను చేయలేను. సార్ ఎలా నడిపించారో తెలుసు. ఇప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు, ఇది మన అందరం కలిస్తేనే ఏదైనా చేయగలం. ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల ఎన్నాళ్ళు చేస్తారు? ఎంత కోటీశ్వరుడైనా ఎంత డబ్బున్నవాడైనా 10 మంది కలిస్తేనే హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఒకళ్ళు వెళ్ళలేరు. అలాగే సారు 9 ఇయర్స్ మేడం, పనివాళ్ళు దొరకలేదు నాకు. ఇంకా నాకు పొద్దున పూట టిఫిన్స్ కూడా పెట్టాం మేము, కుర్చీలు తీయటానికి కానీ అక్కడ ఊడవటానికి కానీ. అక్కడ నిజంగానే పనివాళ్ళు ఎవరు లేరు, ఎవరు దొరకట్లేదు. ఇంకా ఎన్నాళ్ళని కష్టపడతారు, ఇంకా విసుగు పుట్టి తీసేశాను మేడం అని చెప్పారు. అంటే ఆయన పర్పస్ అంతవరకే ఉంది, ఆయన తీసేసి దాన్ని అలా వదలకూడదు. దాన్ని ఎవరైనా ఒక మంచి కార్యక్రమానికి, ఒక పిరమిడ్ కార్యక్రమానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది అని రామారావు గారికి స్కూల్ గురించి చెప్పటము, ఒక ఆశ్రమము స్కూలు పిల్లలకి చిన్నప్పటి నుంచే అలా వస్తే బాగుంటుంది అని చెప్పటము. సో రీసెంట్గా 1 మంత్ బ్యాకే మాకు తెలిసి మేము రావటము. సో అక్కడ కూర్చుని ధ్యానం చేస్తుంటే చెప్పాను కదా, ప్రతి క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది. సో అక్కడ అసలు యాక్చువల్గా అక్కడ వాళ్ళ బాబు సూసైడ్ చేసుకుంటే ఆ సమాధి అన్నీ ఉన్నాయి కదా, అసలు వాళ్ళు ధ్యానంలోకి రావడానికి కారణం వాళ్ళ బాబు. అక్కడ ధ్యానంలో కూర్చోగానే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అందుకనే పత్రి సార్ ఏం చెప్తారంటే జడ్జ్ అండ్ ఆర్ట్ అంటారు. అంటే మనం అనుకుంటాం సహజంగా ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ రారు కదా, ఇట్లా ఆత్మహత్య మహాపాపము ఇలాంటివన్నీ మనకు తెలుసు, నిజమే, అది రియల్. కానీ వాటికి కూడా కొన్ని కారణాలు, కొన్ని శాపాలు ఉంటాయి. అలాగే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ బాబు కౌశిక మహాముని ఆయన వచ్చారనమాట. కౌశిక మహాముని ఆయన మంచి థర్డ్ ఐ మాస్టర్. కశ్యప మహాముని నాకు తెలుసు, అవన్నీ గుర్తు కూడా ఉండవు. కశ్యప మహాముని. సో ఆ కశ్యప మహామునికి థర్డ్ ఐ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన అంటే అందుకనే పత్రిసార అవేర్నెస్ అనేది, ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అవేర్నెస్తో ఉండాలి అని చెప్పేది. సో ఆయన దగ్గరికి భృంగాసురుడు అనే రాక్షసురుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని ఆయన వెనకాల తేళ్ళని, పాములని అన్నింటినీ తీసుకొని వచ్చాడు. వచ్చి ఈయనతో చెప్తున్నాడు అనమాట, ఈ కశ్యప మహామునితో, స్వామి నేను యజ్ఞము యాగాలు చేసుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి ఇవన్నీ, వచ్చి నన్ను కాపాడండి అని చెప్పి అడిగితే ఆయన దగ్గర బ్రాహ్మణుడు కదా, ఈయన యజ్ఞం చేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి వాటి మీద ఆయన తపశక్తిని ప్రయోగించేటప్పటికి అవన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయినప్పుడు అసలు అవన్నీ ఏంటి, బ్రాహ్మణులు వాళ్ళందరూ. సో వాళ్ళని ఈయన అలా మార్చి తీసుకొచ్చాడు అనమాట. సో అందుకని బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది కదా, ఇప్పుడు ఆయనకి ఆ బ్రహ్మహత్యా పాతకం ఉంది. ఉన్నప్పుడు అమ్మవారు వచ్చి నీ దగ్గర శక్తి ఉంది కదా అని నువ్వు అలా చేసావు కాబట్టి మరి వాళ్ళు బ్రహ్మహత్యా పాతకం నీకు చుట్టుకుంది అంటే వాళ్ళ లైఫ్ సగం ఏజ్లోనే అయిపోయింది కాబట్టి నీకు కూడా అలాగే జరుగుతుంది అని ఆవిడ శాపం ఇస్తుందన్నమాట. అప్పుడు ఆయన ఎలా నేను ఈ శాపంలో నుంచి నేను ఎలా బయటపడాలి అని చెప్పి ఆయన ఆవిడ్ని వేడుకుంటే, మరి ఆయన మహాశక్తివంతుడు కదా, అందుకని అమ్మవారు ఎవరైనా సరే నీకు గుర్తు చేస్తే అంటే నీ శాపాన్ని అంటే నీకు శక్తినిచ్చి నీకు గుర్తు చేస్తే
నువ్వు మళ్ళీ నీ విద్యలన్నీ నువ్వు మర్చిపోకుండా నీకు గుర్తుంటాయి అని చెప్పి చెప్తుందన్నమాట. ఆ కశ్యప మహాముని యొక్క శిష్యుడే సార్ శ్రీనివాస్ గారు అనమాట. సో ఆయన ఏం చేశాడంటే నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ఆయన ఆ బాధ్యత తీసుకుని ఉండబట్టి ఈయనకి కొడుకుగా ఆయన రావటము, ఆయన వర్క్ అయిపోగానే ఆయన హాఫ్లోనే వెళ్ళిపోవటము. ఆ తర్వాత మరి ఈయన 9 సంవత్సరాలు అక్కడ ఎంతో ఎనర్జీని, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ని తీసుకొచ్చి 9 సంవత్సరాలు నడిపించినప్పుడు ఎంత శక్తి ఉంది అక్కడ, ఎంత జ్ఞానం ఉంది అక్కడ. ఆ జ్ఞానంతో ఆయన వెళ్ళిపోతూ వీళ్ళను కూడా యోగుల్లాగా ఇచ్చేశారు అని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే తెలిసింది. తర్వాత ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క విశిష్టత ఉంది కదా. అక్కడ ఆ ల్యాండ్ క్షేత్రమైంది. ఇదివరకు ఆయన ధ్యాన కేంద్రం అని పెట్టారు కదా, ఇప్పుడు అది క్షేత్రం. తర్వాత అది ఏంటంటే రోబోట్స్ ఉంటారు కదా, రోబోటిక్స్ని తయారు చేసే ఒక కేంద్రం అన్నమాట అది. రోబోటిక్స్ అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఒక మెషిన్ని మన నాలెడ్జ్ని అందులో పెట్టేసి దాన్ని ఇలా వర్క్ చేయంటే మెషిన్కి మైండ్ ఉండదు. అదేం చేస్తుంది, నువ్వు ఎలా నాలెడ్జ్ పెట్టావో అలాగే చేస్తుంది, కానీ దానికి ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి అది ఎలా తప్పుకోవాలి అనేది దానికి మైండ్కి ఉండదు. సో అందుకని అలాంటి పిల్లలు తయారవుతారు ఇక్కడ. ఎందుకు ఇలాంటి పిల్లలంటే వీళ్ళకి లోపల అటాచ్మెంట్స్ ఉండవు, అందరు నా వాళ్ళే, అందరినీ కలుపుకుంటారు, బంధాలు మమకారాలు ఇలాంటివి ఉండవు. ఉన్నంతసేపు అందరితో కలిసి ఉంటారు. మళ్ళీ సార్ చెప్తుంటారు చూడండి, బాయ్ బాయ్ అని చెప్తారు కదా, మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని కలుస్తారు, మీతో ఎంత ప్రేమగా ఉండాలో అంత ప్రేమగా ఉంటారు. మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు బాయ్ బాయ్, నీకు నాకు రామ్ రామ్ అంటారు. అలాంటి వాళ్ళని ఎవరన్నా చూసారా? పత్రిసార్ లాంటి వాళ్ళని చూడలా. సో అలాంటి వాళ్ళు తయారవుతారు ఆ శక్తి క్షేత్రంలో. సో అది చెయ్యాలి అన్న సంకల్పంతో మేము అక్కడ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు అలా పెడుతున్నాం. మొన్న అమావాస్యకి అయింది, పౌర్ణమికి అయింది. సో మీ ఊళ్ళోనే ఆ శక్తి క్షేత్రం ఉంది కాబట్టి మీరందరూ మనందరం కలిసి దాన్ని డెవలప్ చేసుకుందాం, రేపటి తరాన్ని డెవలప్ చేద్దాం, ఆ పిల్లలని కాపాడుకుందాం. పిల్లల్ని కాపాడుకోవటానికే మనం నియమించారు. వాళ్ళ స్వచ్ఛమైన మనసుని కాపాడి ఈ భూమిని స్వర్గధామం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రూపా మేడం గారు, మీ అనుభవాన్ని చక్కగా వివరించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. త్రిపుర సుందరి శక్తి క్షేత్రాలు వ్యవస్థాపకులు శ్రీ బల్లగిరి గురునాథ మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సినిమా స్పెషల్ పాస్ ఈరోజు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి డైరెక్టర్ శ్రీ కాసిన ఆనందప్రసాద్ గారిని వారిని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పాను కదా, ఈ పాస్ వచ్చేసి ఒక్కో పాసు 100 రూపాయలు అవుద్ది. కౌంటర్ ఫైల్ మీద మీ పూర్తి పేరు, ఊరి పేరు, సెల్ నెంబరు వేసినట్టయితే పత్రిజీ స్మృతి వనోత్సవాలు జరిగేటప్పుడు కడతాల్లో లాటరీ తీస్తారు. 11 మందికి ప్రైజులు కూడా ఉంటాయి. మన ఊర్లో ఇది 19వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది షో అనేది. 100 రూపాయల టికెట్టు. ముందుగా వచ్చిన వారికి ముందు సీట్లలో కూర్చోవచ్చు. ఒక ఫోటో కూడా తీయండి అయ్యా.
తెల్లది నొక్కితే సరిపోద్ది. ఇట్రా. ఏ థియేటర్ అనేది వచ్చే వారం తెలియజేస్తాము. కౌంటర్ వద్ద పుస్తకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సినంత వరకు ఈ టికెట్లు తీసుకోవచ్చు. ఒక్కొక్క పుస్తకానికి 50 టికెట్లు ఉంటాయి. మనం ఇళ్ళ దగ్గర కూడా మన బంధుమిత్రులకు కూడా ఇవ్వచ్చు. ఇది మన 2 రాష్ట్రాల్లో 19వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు కూడా ఈ షో ఉంటుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వారి జీవిత చరిత్ర మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి డైరెక్టర్ శ్రీ కాశీన ఆనంద ప్రసాద్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పిడుగురాళ్ల సత్యసాయి ధ్యాన మందిరానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 90స్లో ప్రారంభించారు. వారు ఈ సినిమా బ్రహ్మర్షి పత్రిజీ చూస్తే అర్థమవుతుంది. నేను చూశాను, ప్రివ్యూ 2 సార్లు చూశాను. ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన ఒక్కొక్క వ్యక్తిని ధ్యానం నేర్పించడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారు. సో ఈరోజు మనం ఈ హాల్ అంతా నిండిపోయి ఉన్నాం, కానీ ఒక్కొక్క వ్యక్తి కోసం ఆయన ఎన్ని వారాలు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళారు. కర్నూలులో ఆయన ధ్యానం నేర్చుకున్న తర్వాత అనంతపూర్ ప్రతి వారం, అలాగే గుంతకల్, అలాగే తాడిపత్రి, తిరుపతి, ఇలా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తితో ఆయన ధ్యానం నేర్పించి, కొన్ని సందర్భాల్లో తెల్లవారుజాము 3 గంటలకే వెళ్తే ఆయన అక్కడ కూర్చునేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని. తీరా వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేచి వచ్చిన తర్వాత, అయ్యో సార్ ఎప్పుడు వచ్చారు మీరు అంటే, ఇప్పుడే వచ్చాయని చెప్పేవాళ్ళు. అలా ఆయన అలా వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మరి ఆయన ఒక్కొక్కళ్ళని తయారు చేసుకుంటూ వస్తే వాళ్ళు ఎంతమందిని తయారు చేశారు. మరి పత్రిజీ మార్గంలో లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు తయారయ్యారు. ఎందుకు ఇంతమంది తయారవ్వాలి, దేనికోసం అంటే ఈ భూమండలం అంతా స్వర్గమయం కావాలి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ధ్యానులుగా బుద్ధులుగా తయారు కావాలి, ఈ భూమి మీద ప్రతి జీవి కాపాడబడాలి అనేది లక్ష్యం. ఈ భూమి మీద ధ్యానం చేసే వాళ్ళంతా దేవుళ్ళు అయ్యారనుకోండి, అప్పుడు భూమి ఏమవుతుంది? స్వర్గంలో ఎవరుంటారు? స్వర్గంలో దేవతలు ఉంటారు. ఓకే, దేవతలు ఉండే ప్లేస్ని స్వర్గం అంటారు. దేవతలు ఏం చేస్తుంటారు? ధ్యానం చేస్తుంటారు. దేవతలు ధ్యానం చేస్తుంటారు. ధ్యానం చేసేవాళ్ళు దేవతలు స్వర్గంలో ఉంటారు. మరి భూమి మీద అందరూ ధ్యానం చేస్తున్నారనుకోండి, అప్పుడు భూమి మీద ఎవరుంటారు? దేవతలు ఉండే ప్లేస్ ఏంటి? స్వర్గం. ఈ భూమి దివి కావాలి, ఈ భూమి స్వర్గం కావాలి అనేదే పరమ గురువులందరి యొక్క లక్ష్యం. అందుకోసమే షిరిడీ సాయిబాబా, సత్యసాయిబాబా వారే షిరిడీ సాయిబాబానే మళ్ళీ సత్యసాయిబాబా. అందరూ గురువులు ఒకటే, మనం ఆకారాలు వేరువేరుగా ఉన్నారు. అంటే గురువులో ఉండే చైతన్యం, గురు చైతన్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడు? నేను మొట్టమొదట ఈ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చానని చెప్పాడు? సూర్యుడికి. అంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? సూర్యుడి దగ్గర ఉంది.
ఆ సూర్యుడి దగ్గర నుంచి నిరంతరం మనం ప్రాణశక్తిని తీసుకుంటా ఉన్నాం. అవునా? ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఈ రెండు సమానం అయితే, అంటే ధ్యానంలో ఈ రెండు సమానం చేస్తే సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తి వస్తుంది. అది సూర్యుడి యొక్క కేంద్రం నుంచి. అంటే సూర్యుడి నుంచి నిరంతరం మనకు జ్ఞానం ప్రసారం అవుతుంది. ఎవరైతే ఆ ప్రాణశక్తి, పత్రికారు ఏం చెప్పారు? నేను గురువునని చెప్పారా? ఏం చెప్పారు? నీ శ్వాసే. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో వాళ్ళే గురువులు. ఎందుకు గురువులు? వాళ్ళు సూర్యుడితో కనెక్ట్ అయి ఉన్నారు. ఆ సూర్యుడితో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఆ సూర్యుడి దగ్గర నుంచి ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తితో పాటు జ్ఞానం కూడా వస్తుంది. అవునా కదా? శక్తి అంటే చూడండి, శక్తి వచ్చినప్పుడే కదా, పవర్ వస్తేనే లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలిగితేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు. అంటే శక్తి, కాంతి, జ్ఞానం ఇవన్నీ పేరుకు వేరువేరుగా ఉన్నా అంతా ఒకటే. సో సూర్యుడి దగ్గర నుంచి మనం శక్తిని తీసుకుంటే మన లోపల జ్ఞానం అనేది ఎక్కడి నుంచి రాదు. మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? మనమంతా ఎవరి నుంచి వచ్చాం? మనమంతా ఎవరు? ఆత్మ. ఒక పరమాత్మ నుంచి మనం ఆత్మగా వచ్చాం భూమి మీదకి. అవునా? ఆ పరమాత్మలో ఏముందో మనలో కూడా అదేగా ఉంది. అవునా కదా? ఆ పరమాత్మలో ఏముంది? ఆ జ్ఞానం ఉందే కాదు, లేదా? అదే జ్ఞానం మన లోపల కూడా ఉంది. కానీ ఏముంది ఇక్కడ? అజ్ఞానం చేత అది మూసుకొని పోయింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి ఉంది. ఎలా? మావి చేత నిమురు కప్పుకున్నట్లు. నిమురు కప్పేస్తుంది, బూడిద కప్పేస్తుంది. అలాగే అద్దము మురికి చేత కప్పబడినట్లు, శిశువు మావి చేత కప్పబడినట్లు జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ శక్తిని తీసుకుంటావో నీ లోపల ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోతుంది, అది క్లీన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో మన లోపల ఆ అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు మనమంతా కూడా జ్ఞానులమే. ఎవరైతే ఈ భూమి మీద నేను ఆత్మను అని తెలుసుకుంటారో వాళ్ళ అజ్ఞానం అంతా తొలగిపోతుంది. అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. దానికి పత్రిజీ ఎంతో కష్టపడ్డారు. మరి మనం ఏం చేయాలి? మనమంతా ఏం చేయాలి? మనం తయారవ్వాలి, మనం తయారు చేయాలి. పత్రికారు ఎప్పుడు మనల్ని ఏమని సంబోధిస్తారు? మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. మనమంతా ఎవరు? దేవుళ్ళం. ఎవరికి దేవుళ్ళం? మనకు మనమే. మనమంతా మిత్రులం. ఎవరికి మిత్రులం? మనం 84 లక్షల జీవరాశులకి మిత్రులం. మనం ఈ భూమి మీద కేవలం మనుషులకేనా? ప్రతి జీవరాశికి కూడా మిత్రులమే. మనమంతా మాస్టర్స్. ఎవరికి మాస్టరు? మాస్టరీ అంటే ఏంటి? మాస్టరీ అంటే ఇప్పుడు ఆయన మాస్టరీ సంపాదించాడు. అర్థమైందా? ఓకే, డిగ్రీ తర్వాత పీజీ, మాస్టరీ అంటాం కదా. ఆ మాస్టర్ అంటే ఏంటి? ఎవరికి బోధిస్తారు? మాస్టరీ సంపాదించడం అంటే ఆధిపత్యం సంపాదించడం. అర్థమైందా? ఒక డిగ్రీ దేని మీద? మన ఆలోచన పైన. ఎవరైతే వాళ్ళ ఆలోచన పైన వాళ్ళు మాస్టరీ సాధిస్తారో మన ఆలోచన మన కంట్రోల్లో ఉందా? ఎంతమంది కంట్రోల్లో ఉంది? చేతులు ఎత్తండి. లేదు. ఓకే, మన మాట మీద మన కంట్రోల్ ఉందా? లేదు. ఆలోచన మీద కంట్రోల్ లేకపోతే మాట మీద కంట్రోల్ రాదు. మన చేతల మీద మన కంట్రోల్ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆ సాధన చెయ్యాలి. మరి ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? ఎంతకాలమైంది ధ్యానం చేయబట్టి? ఎంతకాలమైంది ధ్యానం చేయబట్టి? మరి 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మనసు పైన ఆధిపత్యం లేదు అంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వెరీ సింపుల్.
ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అందరికి ఉందా? ఓకే, శ్వాసని ఆపండి ఒక 10 సెకండ్లు. లోపలికి తీసుకోవడం కానీ వదలడం కానీ చేయమాకండి. ఓకే, నేను కౌంట్ చేస్తా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఏమైనా ఆలోచనలు వచ్చినాయా? రాలేదు. మరి ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆపేద్దామా శ్వాసని? శ్వాస ఆపేస్తే మనం ఉండం, మనం కూడా ఆగిపోతాం. అవునా? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ రెండింటిని కలపాలి. మరి శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఏంటి? మనకు లోపలికి వెళ్ళే శ్వాసను, బయటికి వస్తున్న శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు ఆలోచన ఎటో వెళ్తుంది. వెళ్ళే ఆలోచన ఏం చేయాలి? మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ ఎటో వెళ్తుంది, మళ్ళీ తీసుకురావాలి. అలా దాన్నే సాధన. సాధన అంటే ఏంటి? రాయి రాయి గూర్చి రాయంగ రాయంగ నున్ననైన ఎటుల అన్ని పనులు పాటు చేసినంత పరిపాటి అగునయ్యా విశ్వదాభిరామ వినురవేమ అనగననగరాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులో సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన చేస్తే సాధ్యం కాదంటే ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏం సాధన చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టడం. వ్యవసాయం చేసేవాళ్ళు ఒక కోడి గిత్తను ఏం చేస్తారు? సాగదీస్తారు. ప్రతిరోజు దానికి కట్టి తిప్పుతారు, ఒక ముద్దేసి దాన్ని లాగిస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? అక్కడ వచ్చి నిలబడుద్ది. దాని జీవితం అంతా అదే పని చేస్తుంది. అది ఆ తాడు విప్పినా కానీ అక్కడికి వెళ్ళి నిలబడుతుంది. అవునా కదా? సో అది ఎలా సాధ్యం అవుతుంది? సాధన. అర్థమైందా? మనం కూడా సాధన చేయాలి. ఏదో కూర్చున్నాం, ఏదో వచ్చాం, ఏదో పోయామని కాదు. మన ఆలోచన పైన మన కంట్రోల్ ఉండాలి. 24 అవర్స్ మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలియాలి. ఏం ఆలోచిస్తుంటాం మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏయో ఆలోచనలు వస్తున్నాయి కదా, వస్తున్నాయి రావట్లేదా? మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే వస్తున్నాయా? మిగతా ఎప్పుడు రావట్లేదా? మిగతా టైంలో మనకు తెలియట్లేదు, మనం గుర్తించట్లేదు ఏమి వస్తున్నాయో. ఇప్పుడు తెలుస్తున్నాయి. అంటే మనం పనికిరాని ఆలోచనలు ఎన్ని చేస్తున్నాం రోజుకి? సగటు మానవుడు 70 నుంచి 80 వేల ఆలోచనలు చేస్తున్నాడు. అర్థమైందా? ఈ ఆలోచనల వల్ల ఏం జరుగుతుంది? పనికిరాని ఆలోచన చేసినప్పుడు ఏం జరుగుద్ది? శక్తి మొత్తం వృధా అయిపోతుంది. మనం ప్రతిరోజు నిద్రపోతాం. ఎంతసేపు నిద్రపోతాం? 6 గంటలు 7 గంటలు నిద్రపోతాం. ఆ 7 గంటల నిద్రలో ఏం జరుగుతుంది? శక్తి వస్తుంది. ఎందుకని? నిద్రలోనే ఎందుకు శక్తి వస్తుంది మనకి? ఆలోచన లేదు కాబట్టి. అక్కడ ఆలోచన లేనప్పుడు మనకు నిద్ర వస్తుంది. కానీ అక్కడ మనకు తెలియదు ఏం జరుగుతుందో. అవునా? మనము అలసిపోవడం వల్ల ఆలోచన ఆగిపోయింది అంతే. మనం ప్రత్యేకంగా మనమేం ఆలోచన కంట్రోల్ చేయలేదు. అంటే మనకు తెలియకుండా జరుగుతుంది. తెలియకుండా జరిగినప్పుడు వచ్చే శక్తి, తెలిసి జరిగేటప్పుడు వచ్చే శక్తి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము ప్రయత్నపూర్వకంగా ఆలోచనలు ఆపామనుకోండి, రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి శక్తి కంటే కూడా 6 రెట్లు ఎక్కువ వస్తుంది. అంటే మనము 1 గంట ధ్యానంలో 6 గంటల నిద్రలో వచ్చే శక్తి వస్తుంది 1 గంట ధ్యానం చేస్తే. అవునా? సో అప్పుడు మనం ప్రతిరోజు ఏం ఆలోచన చేస్తాము, ఏం పనులు చేస్తాం చెప్పండి? ఎన్ని పనులు చేస్తాం మనం? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్ని పనులు చేస్తాం? పొద్దున్న బ్రష్ చేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏం చేస్తాం? ఎన్ని పనులు చేస్తాం? మీరు ఇంటికి పోయిన తర్వాత లెక్కేసుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు
బాగా బిజీ ఉండేవాళ్ళు కూడా 50 పనుల కంటే ఎక్కువ చేయరు. 50 పనులకు ఎన్ని ఆలోచన చేయాలి? 50. ఇప్పుడు ఇక్కడికి రావాలా వద్దా? ఒక 2 అంతే కదా. వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఇంకో 2 వేసుకోండి. 50 పనులకి ఒక 4 ఆలోచన చేసినా కూడా ఎన్ని ఉంటాయి? పోనీ 500 ఆలోచన చేయండి, అంతే కదా. కానీ సగటు మానవుడు 70 నుంచి 80 వేల ఆలోచన చేస్తున్నాడు. మీరు 500 ఆలోచన చేసేదానికి ఉండే శక్తి 80 వేల ఆలోచన చేస్తే ఏమవుద్ది? రోజు నెలకు 10,000 వచ్చింది అనుకోండి, బాగా అర్థం చేసుకోండి. నెలకి 10,000 శాలరీ వచ్చింది, మీరు 80,000 90,000 ఖర్చు పెడుతున్నారు. అప్పుడు పరిస్థితి ఏంది? అప్పులు అవుతాయి, అంతే కదా. ఒక సంవత్సరం పాటు మీరు అదే పని చేస్తున్నారు అనుకోండి, ఆ సంవత్సరం పాటు మొత్తం అప్పు అయింది. ఇప్పుడు అప్పులోడు వచ్చాడు ఇంటి మీదకి, ఏం చేస్తారు? ఇస్తావా చస్తావంటే ఏం చేస్తాం? ఉన్నదేదో అమ్మేసి ఏమమ్ముతారు? రాతింటి సామాన్లు ఎవడన్నా కొంటాడా? ఏమమ్ముతారు? పొలాలు, బంగారం, అంటే అంతే కదా. ఆ బంగారం లాంటి వస్తువుల్ని అమ్మాలా, అవునా కాదా? ఇప్పుడు మనమంతా మరి ఏమమ్ముకుందాం? బయట అంటే అమ్ముకోవడానికి ఉంటాయి, మరి లోపల మనం బయట డబ్బుల విషయంలో బంగారమో పొలమో అమ్ముతాం, మరి లోపలేమమ్మాలి? మన అవయవాలు. కన్ను, కిడ్నీ. ₹1,00,00,000 కిడ్నీ ఇస్తారా? ఒక ₹1,00,00,000 మీ కిడ్నీ ఇస్తారా? ఒకటి. హార్ట్ ఇస్తారా? 5 కోట్లు. 5 కోట్లు హార్ట్ ఇస్తారా? లివరు 2 ఉన్నాయి కదా, ఒకటి ఇవ్వండి. ఇస్తారా? ఎవరు? ఎందుకు ఎవరు? మరి ఎందుకు పనికిరాని ఆలోచన చేసి కిడ్నీలు పోగొట్టుకుంటున్నారు, లివర్ పాడైపోతుంది, హార్ట్ పాడైపోతుంది. ఎందుకోసము? ఎదిరింటోళ్ళ కోసం, పక్కింటోళ్ళ కోసం ఆలోచించి, అవునా కదా. పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు, పనికిరాని చేష్టలు, వీటి వల్ల పనికొచ్చే బంగారం లాంటి మన అవయవాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. 30, 40, 50 ఏళ్ళకే మొత్తం సర్వనాశనం. అర్థమైందా? మనం తిన్నదానికో తాగిన దానికో కాదు పాడైపోయాయి, పనికిరాని ఆలోచనలకే 90% పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి. మరి దానికి ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆలోచన కంట్రోల్ చేసుకోవాలి, దాని మీద మనకి మాస్టరీ కావాలి. పనికిరాని మాటలు, అర్థమైందా? పనికిరాని మాటలు ఎప్పుడైతే మాట్లాడతామో మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. పనికిరాని చేష్టలు అవే మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద కర్మలుగా రూపాంతరం చెందుతుంటాయి. పునరభి జననం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్న భూమి మీదకి. ఎందుకు? తేరగా ఉందని భూమి, తేరగా ఉందని వచ్చేస్తామా? ఏం ఉపయోగం? మళ్ళీ వస్తాం. మళ్ళీ ఎందుకు వస్తాం? అసలు మనం ఎందుకు వచ్చాము భూమి మీదకి చెప్పండి? ఎందుకు వచ్చాము? ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, పిల్లోడు 3 ఏళ్ళకే ఏం చేస్తాం? 3 ఏళ్ళు నిండక ముందే వాడిని స్కూల్కి పంపించేయాలి అర్జెంటుగా. ఇప్పుడు వాడికి అన్నీ ABCDలు, రైమ్స్ అన్నీ బ్రహ్మాండంగా వచ్చేయాలి వాడికి, అవునా కదా. పోటీలు పడి నేర్పిస్తాం, అవునా. వాళ్ళు పంపిస్తున్నారు, మనం కూడా పంపించాలి. 3 ఏళ్ళకే ఏం చేయాలి? వాడు వెళ్ళనని మారం చేస్తాడు. మనం అందరం కూడా అలాగే మారం చేసాం, అయినా మనల్ని బలవంతంగా పంపించారు. మన పిల్లల్ని కూడా మనం అలాగే పంపిస్తాం, బలవంతంగా వాడిని ఎత్తుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టేస్తాం, అవునా. ఇది ఒక ఆయన ఎవరో చెప్పాడు, డబ్బా బతుకు. మనదంతా డబ్బా బతుకు అయిపోయింది. ఏంటంటే ఒక పిల్లోడిని ఏం చేస్తాం? పొద్దున్నే లేపి ఒక డబ్బాలో కూర్చోబెడతాం, వాడికి డబ్బాలో ఫుడ్ పెడతాం. అది ఆ డబ్బాలో, ఈ డబ్బా తీసిపోయి ఇంకో డబ్బాలో కూర్చోబెడుతుంది, పెద్ద డబ్బాలో. ఆ డబ్బాలో కూర్చోబెడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా వాడు మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వాడి ముఖాన ఇంత పెట్టేసి మళ్ళీ వాడిని ఇంకొక ట్యూషన్కి పంపించేస్తాం. ఎందుకంటే వాడు మనకు అడ్డం వస్తుంటాడు కదా, ట్యూషన్కి పంపిస్తాం. మళ్ళీ సాయంత్రం రాగానే వాడికి ఎంతో పెట్టేసి పడుకోబెడతాం మళ్ళీ ఒక డబ్బాలో. అంటే డబ్బా జీవితం అంతా. ఎందుకు ఈ డబ్బా బతుకు? కోరికలు. అంటే వాడిని ఒక యంత్రంలాగా తయారు చేసి వాడు డబ్బులు సంపాదించాలి. ఎందుకు డబ్బులు సంపాదించాలి? ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళను, ఎందుకు వెళ్ళాలని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు వాడికి? బతి ఎందుకు నేను వెళ్ళనని వాడు కూడా గొడవ చేస్తాడు. అప్పుడు ఏం చెప్తారు వాడికి? ఎలా కన్విన్స్ చేస్తారు? వెళ్ళకపోతే ఎలాగరా, ఎలా బతుకుతావు నువ్వు?
ఏమని ఇప్పుడు బతుకుతానే ఉన్నాగా మనకు ఉంది కదా అంటాడు. ఇప్పుడు ఉంది కరెక్టే, రేపు పెళ్ళైతే ఇప్పుడు నీకు పెళ్ళయింది అనుకో, నీకు పిల్లని ఎవడిస్తాడు? లేకపోతే నీకు ఉద్యోగం వ్యాపారం లేకపోతే పిల్లనిస్తారా? ఎవరు? పిల్లని ఇవ్వడం కోసం వాడికి పెళ్లి చేయాలి. మళ్ళీ వాడికి పిల్లవాడు పుడతాడు, మళ్ళీ వాడిని సేమ్ మళ్ళీ స్కూల్కే. ఎందుకు? మళ్ళీ వాడికి పెళ్లి చేయాలి కదా. ఇప్పుడు రేపో మాపో చనిపోయే ముసలమ్మని అమ్మని చివరి కోరిక ఏంటనండి అడిగితే ఏం చెప్తుంది? ఆ మనవడితో మనవరాలతో పెళ్లి చూసి, అంటే మనం పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసాము, పెళ్ళి మళ్ళీ చూడాలి అంటే ఎందుకు వచ్చినట్టు ఇక్కడ భూమి మీదకి? ఎందుకు వచ్చినట్లు? పెళ్లి కోసం. మన జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంది? పొరపాటును మర్చిపోయి ఎవరైనా పెళ్ళికి పిలవలేదనుకోండి, వాళ్ళతో జీవితంలో మాట్లాడడం. అవునా కదా? వాళ్ళు పిలవనప్పుడు మనం ఎందుకు పిలవాలి? అవునా కదా? ఈ పెళ్లితోనే మనం మొత్తం మన జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి ఎందుకు వచ్చినట్లు మనం? పెళ్లి కోసమా? ఎప్పుడు చూడలేదా? కనీసం ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు 400 జన్మలు దాటే ఉన్నారు. 400 జన్మలు దాటితేనే ఇక్కడ కూర్చోవడానికి అర్హత. అర్థమైందా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పెళ్లి చేసుకున్నందుకు కాదు, 400 జన్మలు దాటినందుకు. ఇప్పుడు 400 దాటిన తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చుట్టూ తిరిగితే మనం ఎందుకు వస్తున్నట్టు? ఆ సారు దాదాపు 9 ఏళ్ళు నడిపించారు ప్రతి ఆదివారం ఎక్కడెక్కడి నుంచో మాస్టర్లు పిలుచుకొచ్చి. అలాగే ఇక్కడ కూడా ప్రతి వారం క్లాసులు పెట్టిస్తున్నారు. మరి ఏం తెలుసుకోవాలి మనం? ఏం తెలుసుకోవాలి? ఎందుకు వచ్చాం మనం భూమి మీదకి? మన లక్ష్యం ఏంటి? తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోకపోతే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. కాబట్టి తెలుసుకుంటే మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఓకే, తెలుసుకుందామా వద్దా? తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆ సాధన చెయ్యాలి. పౌర్ణమి ధ్యానాలు అందుకోసమే పెట్టారు. ఎందుకంటే మామూలు రోజుల్లో మనకు వచ్చే ధ్యాన శక్తి సరిపోదు. మనం ఏంటో మనం తెలుసుకోవడానికి, మన యొక్క కర్మలు దగ్ధం చేసుకోవడానికి. మామూలుగా అంటే మామూలు రోజులకి పౌర్ణమి రోజుల్లో వచ్చే తేడా ఏంటి అంటే, మామూలుగా మనకి ఇంట్లో వచ్చే కరెంటు 220 వోల్ట్స్ వచ్చిందనుకోండి, అదే పౌర్ణమి రోజుల్లో ఆ పవర్ స్టేషన్లో ఎంత ఎనర్జీ వస్తుందో అంత వస్తుంది. అంటే 1000 మెగావోల్ట్స్, 500 నుంచి 1000 మెగావోల్ట్స్ శక్తి. అంటే 220 వోల్ట్స్ ఎక్కడ, 1000 మెగావోల్ట్స్ ఎక్కడ? ఎంత తేడా ఉంది? సో 1000, 10,000 కేవీ, కిలో వాట్స్ అంటే 1000, మెగావాట్స్ అంటే 1000 ఇంటూ 1000, అంత డిఫరెన్స్ ఉంది. సో 1 వోల్ట్కి 1000 ఇంటూ 1000 తేడా ఉంది. అంత పవర్, అంత ఎనర్జీ భూమి మీదకి వస్తుంది. ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? అర్థమైందా? అదే పౌర్ణమి ధ్యానం. మరి అది ప్రతి పౌర్ణమికి మనం పిడుగురాళ్లలో అద్భుతంగా పిరమిడ్ ధ్యానం చేసుకొని మన లక్ష్యాలు తెలుసుకుందాం. ఇక్కడ అద్భుతమైన క్షేత్రం ఉంది. నేను వచ్చాను 2 సార్లు, అప్పుడు నాకు తెలియదు. కానీ సారు ఇలా స్కూలు పెడదాము అని నాకు చెప్పినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే నేను ఎక్కడో భౌతికంగా స్కూళ్ళు పెట్టడం కోసం నా జన్మ తీసుకోలేదు నేను. ఇందాక మేడం చెప్పారు కదా స్కూల్ అని. ఏమిటి ఆ స్కూలు అంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఇలా పుడుతున్నారు, పోతున్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ధ్యానం చెప్తూనే ఉన్నాను. నా జీవితం అంతా ధ్యాన ప్రచారమే. ఎందుకు ధ్యానం చెప్తున్నానంటే, నేను తెలుసుకున్నా నా జీవిత లక్ష్యాన్ని. నాకు 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది అప్పటికే, ధ్యానంలోకి వచ్చినప్పుడే. కానీ నేను అందరిలాగే మళ్ళీ ఈ పుట్టడం చావడం నుంచి తప్పించుకోవాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఒక అన్వేషణ ఉంది. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ టీచర్. నేను 3వ తరగతి నుంచే మా నాన్నగారితో పాటు స్కూల్కి వెళ్ళేవాడిని. సో మామూలుగా చిన్న పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తే అదే చేస్తుంటారు. మా నాన్నగారు ఆయన టీచింగ్ చేస్తుంటే నేను కూడా నటించేవాడిని, ఆయన్ని అనుసరించేవాడిని. నేను ఆ 1వ తరగతి ఆ దిద్దే వాళ్ళకి ఆ దిద్దిపేయడం అట్లా. సో నన్ను చూసి ఆయన ఏం చేశారంటే 3వ తరగతిలోనే 5వ తరగతి పేపర్లు దిద్దిపించారు.
అంటే ఒక ఆన్సర్ షీట్ ఇస్తే మనం దిద్దేయగలం, అలా దిద్దేస్తే ఆయన మార్కులు వేసి సంతకం పెట్టేవాళ్ళు. అలా అన్ని పనులు టీచర్ ఏం చేస్తారో ఆ పనులన్నీ మాతో చేపించేవాళ్ళు. అలా నాకు కానీ ఏదో కరెక్ట్గా లేదు అనిపించింది. ఈ విద్యా వ్యవస్థ పర్ఫెక్ట్గా లేదు, ఆ చదువుకి మనం చేసే పనులకి ఏ పొంతన లేదు, సొసైటీలో జరిగేదానికి దీనికి ఈ చదువు వల్ల పెద్ద ప్రయోజనం లేదనిపించింది నాకు. కానీ సొసైటీలో నేను తిరుగుతూ ఎంతోమంది దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను ఒక విలేజ్లో పెరగడం వల్ల అన్ని వ్యవసాయం, అలాగే వడ్రంగి, అలాగే కుమ్మరి, కమ్మరి ఇలాంటి అందరి దగ్గరికి వెళ్ళి నేను చాలా విషయాలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. మా పంచాయతీలు జరుగుతుండేవి, పెద్దవాళ్ళందరూ ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఆ గ్రామంలో పంచాయతీలు జరుగుతుండేవి. ఇట్లా అన్ని విషయాల పట్ల నాకు బాగా కుతూహలంగా ఉండేది, అన్నీ తెలుసుకుంటూ ఉండేవాడిని. అలాగే వ్యవసాయం, మా నాన్నగారు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం అన్ని పనులు చేసేవాడిని. అంటే సరదా నాకు. అలా అడవి దగ్గర ఉండేది, అడవికి వెళ్ళేవాళ్ళం. రకరకాల పనులు, రకరకాల విషయాలని చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం, అన్నీ ఆల్రౌండర్గా నేను పెరుగుతున్నా. అలాగే నేను 6వ తరగతిలో అంటే సైకిల్ తొక్కుంటూ వేరే ఊరు వెళ్ళాలి. ఆ సైకిల్ తొక్కుంటూ వేరే ఊరు వెళ్ళి మళ్ళీ రోజు వెళ్తూ వస్తూ ఉండాలి కదా. అక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి 4 కిలోమీటర్లు వెళ్ళాలి సైకిల్కి. అందుకనే ఆ సైకిల్ పంచర్ వేయడం, ఏదైనా అయితే చైర్లు ఇట్లాంటివి ఏదైనా అయితే కూడా పని చేసుకోవడం, ఇలా నేను 2 ఏళ్లలో ఆ సైకిల్ మొత్తం ఎప్పదీసి మళ్ళీ ఫిట్ చేయడం కూడా నేర్చుకున్నా. ఆ ఓవర్ ఆయిలింగ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే చేసుకుందామని. అంటే ఆ పని చేయడంలో కుతూహలం, ప్రతి ఒక్కటి కూడా నేను అలా నేర్చుకోవడం అనేది నా స్వభావం. అలా నేను అన్ని పనులు నేర్చుకుంటూ ఉండేవాడిని, చేస్తుండేవాడిని. ఇంకా బండి, 2 వీలర్ 6వ తరగతిలోనే నాకు 2 వీలర్ నడపడం వచ్చింది. అలా అన్నీ ఇంకా మా ఊర్లో నేను అన్నీ చాలా ఫాస్ట్గా నేర్చుకునేవాడిని. ఆ తర్వాత నాకు ఈ జీవితం అంటే బోర్ కొట్టింది. నేను మలేషియా వెళ్ళా. మలేషియాలో ఒక 5 ఏళ్ళు ఉన్నా. ₹1 కోటి సంపాదించా, పోగొట్టా. ఏంటి, ఎందుకంటే అబద్ధాలు మోసాలు చేయడం నా చేత కాదు. కానీ అవి చేయకుండా వ్యాపారం చేయలేం సొసైటీలో. కాబట్టి నేనేదో ఈ భూమి మీద నేను అందరిలాగా పునరభిజననం అంటే నా ఉద్దేశంలో పందులు కూడా పుడతాయి, చస్తాయి. పందికి మనకు ఒక తేడా ఉండాలి కదా అనుకునేవాడిని. ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత మానవుడు మామూలుగానే చచ్చిపోతే ఏం ఉపయోగం ఉంది? ఒక సత్యసాయి బాబాలాగో షిరిడి సాయిబాబాలాగో పోతే ప్రపంచం అంతా తెలుస్తుంది. అలాగే పోవాలనుకున్నా నేను. దానికోసం ఏం చేయాలి? ఈ భూమి మీద మంచి పనులు చేస్తే అంటే చూడండి, భూమి మీద హయ్యెస్ట్ ఏంటి జాబు, హయ్యెస్ట్ ఉద్యోగం ఏంటి? కలెక్టరా, డాక్టరా, ఇంజనీరా, వ్యాపారస్తుడా? ఇప్పుడు అంబానీ ఉన్నాడు, 1000 కోట్లు సంపాదించాడు కదా. ఆయన చనిపోయిన రోజు తెలుసా? ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరికన్నా ఆయన పుట్టినరోజు తెలుసా? ఆయనకి ఏమైనా గుడి ఉందా? షిరిడి సాయిబాబా ఒంటి మీద గుడ్డలు కూడా సరిగలేవు, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్నాడు. కానీ ఆయనకి ఊరూరు గుడి కట్టారు. అంటే ఈ భూమి మీద ఎవరికి ఎక్కువ గౌరవిస్తారు? ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకే, ఆత్మజ్ఞానంతో జీవించిన వాళ్ళకే అర్థమైంది. వాళ్ళనే మనం గురువులనే దేవుళ్ళుగా కొలుస్తాం. భారతదేశంలో ఆ గురువుకి ఆ దైవం కంటే కూడా ఎక్కువ స్థానం గురువుకే ఇచ్చారు. ఎందుకంటే ఆ గురువు చాలామంది గురు బ్రహ్మ, చెప్పండి నాతో పాటు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూపిస్తారు అని తప్పుగా అర్థం చెప్పారు. కానీ పత్రిగారు ఏం చెప్పారంటే నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే మహేశ్వరుడివి అని చెప్పారు. ఆ విధంగా జీవించడానికి కావాల్సినటువంటి అంత జ్ఞానం అంతా ఇచ్చారు. అంటే ఒక గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తయారు చేస్తాడు, సాక్షాత్తు పరబ్రహ్మగా. పత్రిగారు జ్ఞాన నవరత్నాలు అని చెప్పారు. ఆ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటిది ఏంటి? ఆత్మే పరబ్రహ్మం. నువ్వు ఆత్మవు, నువ్వే పరబ్రహ్మవు. అర్థమైందా? సో అది ఒక గురువు చెప్పాడు. మనందరం దేవుళ్ళం అంటున్నాం, మరి దేవుళ్ళలాగా జీవిస్తున్నావా? ఎన్ని రోజులు కావాలి దానికి?
ఎన్ని రోజులు కావాలి దేవుళ్ళలాగా జీవించడానికి? చెప్పండి. ఇప్పుడు మీకు సైకిల్ తొక్కడం ఎంతమందికి వచ్చి చేతులెత్తండి. బండి తోలడం, సైకిల్ తోలడం ఎన్ని రోజుల్లో వచ్చింది? వంట వండడం ఎంతమందికి వచ్చి చేతులెత్తండి. ఎన్ని రోజులు వచ్చింది? ఎన్ని రోజుల్లో వంట వండడం వచ్చు? క్లాప్స్ కొడదాం మేడంకి. మొదటి రోజు వంట వండడం రాదు, కానీ గెరిటె పట్టుకొని ముందు ఏం వేయాలి? నేను 3వ తరగతిలోనే వంట నేర్చుకున్నా. ఉప్మా వండడం ఎలా ఏంటి అమ్మ నువ్వు చెప్పు నేను చేస్తుండేవాడిని అని మా అమ్మ అడిగితే ఆ అమ్మ చెప్పేది, ఇగో ఫస్ట్ ఏం చేయాలి వంట చేయాలంటే ఉప్మా చేయాలనుకోండి ఏం చేయాలి? ముందు మంట పెట్టాలంట. క్లాప్స్ కొడదాం మేడం. ఇప్పుడు పొయ్యి మీద నూనె వేయాలి, పొయ్యి మీద పెట్టాలి. ఫస్ట్ నూనె వేయాలి, తాలింపు గింజలు వేయాలి, తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి, తర్వాత నీళ్లు పోయాలి, తర్వాత రవ్వ వేయాలి. కింద మంట పెట్టకపోతే ఏమవుతుంది? పెంట అవుతుంది, వంట కాదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? మనము ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, మనం దేవుళ్ళు అంటున్నాం. మంట ఏది? మంట ఉందా? ఫైర్ లేదు, ఎవరి లోపల ఫైర్ లేదు. ఆ కావాలి అనే ఒక తీక్షణమైన కోరిక ఉందా? నేను దేవుళ్ళలాగా ఈ భూమి మీద జీవించాలి అనేది ఎంతమందికి ఉంది? చేతులెత్తండి. ఇప్పటికైనా చేయొత్తండి. ఇప్పుడు కూడా ఎందుకు మొహమాటం? ఎంత దూరం వచ్చిన తర్వాత ఏంటి? దేవుళ్ళలాగా నేను ఈ భూమి మీద జీవించాలి అనుకోండి. ఈరోజు అనుకోని ఈరోజు జీవించడం మొదలు పెట్టండి. పోనీ ఒక గంట, ఒక అరగంట, ఒక పావు గంట ఫస్ట్ స్టార్ట్ చేయండి. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? కర్మగాలి సత్యసాయిబాబా వారు ఆయన శివలింగాన్నో లేకపోతే ఇంకోటి ఆయన చూపించడం తప్పే అని తెలిసినా ఈ మానవుడికి నమ్మడు, ఏ మహిమ లేకపోతే నమ్మడని నమ్మించడం కోసం ఆయన కర్మ అయినా సరే ఆయన చేయాల్సి వచ్చింది. మనకంత కర్మ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడనే విషయం మనందరికీ తెలుసు, అది నేనే అని కూడా తెలుసు మనందరికీ. కానీ మనం జీవించడానికి మనం ప్రారంభం చేయాలి. దైవం అంటే ఏంటి దైవం అంటే? ఇప్పుడు సత్యసాయి బాబా ఆయన అందరికీ సేవ చేయమని చెప్తారు, అర్థమైందా? పత్రిజీ అందరికీ ధ్యానం చెప్పమని చెప్తారు, అవునా? అంటే దైవత్వం అంటే ఏంటి? ఫీజు తీసుకున్నారా? ఇక్కడ ఏమన్నా ఫీజు కట్టారా లోపల రావడానికి? వారం నో ఫీజు, ఫ్రీ, అవునా? అంటే ఏ ఫీజు లేకుండా ఇతరులకి సేవ చేయడమే దైవత్వం, అర్థమైంది? ఏమీ ఆశించకుండా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భో మాదే సంగస్వ కర్మణి. ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడమే, లోకకారకమైనటువంటి కర్మలు చేయడమే, అర్థమైందా? లోక కళ్యాణ కారకమైనటువంటి కర్మలు చేయడమే దైవత్వం. ఆ దైవత్వాన్ని మనం సిద్ధించుకోవాలంటే మనం ప్రారంభించాలి. ఎంతసేపు చేస్తారు అది మీ ఇష్టం. రోజుకి 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రాక్టీస్ చేయండి. నేను ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ చెప్పాలి కదా. అంటే నేను దైవం కాబట్టి నేను అందరికీ ధ్యానం చెప్పాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆత్మజ్ఞానులుగా వికసిల్లాలి. ధ్యానం ఏం చెప్తుంది? ఏం చేస్తుంది ధ్యానం వల్ల ఏంటి ఉపయోగం? ధ్యానం వల్ల? ధ్యానం సర్వరోగ నివారణి. చెప్పండి గట్టిగా. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ ధ్యానం చెప్తే ఈ 3 ఇచ్చినట్టేగా. ఇంకా ఈ 3 కంటే 4వది ఏమన్నా కావాలా ఈ భూమి మీద? ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం వచ్చేసింది. తర్వాత భోగభాగ్యాలు వచ్చేసినాయి, తర్వాత జ్ఞానం కూడా వచ్చింది ఈ భూమి మీద. ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ ధ్యానాన్ని ఇస్తే ఇవన్నీ ఇచ్చినట్లే కదా. మరి ఈ ధ్యానం చెప్పడానికి ఏమైంది? పిడుగురాళ్లలో ఎంతకాలం నుంచి ధ్యానం చెప్పబడుతుంది?
2006 నుంచి. మరి 2006 నుంచి కనుక ధ్యానం చెబితే మీ అందరూ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉండాలి? ఈ హాల్ సరిపోద్దా? అంటే ఇక్కడ కొంతమందే దైవంలాగా జీవిస్తున్నారు, అవునా కదా? మరి మనందరికీ అవకాశం లేదా? ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. ఇందాక మేడం చెప్పినట్లు వంట చేయాలంటే గెరిటె పట్టుకోవాలి, డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి. ఏదో ఒక రోజు కూర్చోకపోతే వస్తుందా డ్రైవర్? ఎప్పటికీ పక్కనే ఉంటాం మనం, డ్రైవింగ్ ఎప్పుడు రాదు. వంట చేస్తుంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాం మనం, వంట రాదు. వంట రావాలంటే ఏం చేయాలి? గెరిటె పట్టుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి. అలాగే దైవం కావాలంటే ప్రయత్నం చేయాలి. ఏం ప్రయత్నం చేయాలి? ఏం చేయాలి? ధ్యానం చెప్పాలి. సాధన ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం, రోజుల తరబడి, గంటలు గంటలు. ఏంటి సాధన అందరికీ ఉంది, అన్నో జన్మల నుంచి చేస్తూనే ఉన్నాం. సాధనకి ఇక్కడ తక్కువ లేదు, అందరికీ సాధన ఉంది. ఏం సాధన చేయాలి? దైవత్వాన్ని సాధన చేయాలి, జీవించడం మొదలుపెట్టాలి. ఇప్పుడు ఆరోగ్యం మనకి బాగలేదు, ఓకే, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. కానీ అనారోగ్యాలు ఉన్నప్పటికీ ఆరోగ్యంగా నేనున్నాను అనుకొని మనం జీవించాలి. ఓ గంట సేపు జీవించండి, అర్థమైందా? బాధిస్తుంది, కానీ అది ఎందుకు వచ్చింది మనకు? ఎందుకు వచ్చింది? మనకి నేర్పించడం కోసం వచ్చింది. ఇప్పుడు ఇంటికి అతిథి వస్తే మనకు రెగ్యులర్గా మన ఇంట్లో మనకు ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు కొన్ని తగ్గుతాయి. మన బెడ్ వాళ్ళకి ఇవ్వాలి, అవునా? మనం ఉన్నదానిలో వాళ్ళకి సర్దుకోవాలి. ఒక 10 మంది అతిథులు వచ్చారనుకోండి, ఇబ్బంది ఉంటుంది. కానీ అతిథులు రావడం అనేది మనకు ఆనందమే కదా. కొంచెం ఆనందం కావాలంటే మనం ఇబ్బంది పడాలి. అలాగే మనకు అనారోగ్యాలు, ఇంట్లోకి వచ్చిన అతిథికి ఎన్ని గౌరవాలు ఇస్తాం, ఎంత గౌరవిస్తాం? మనకంటే వాళ్ళనే ఎక్కువగా చూసుకుంటాం. అతిథి దేవో భవ అని మనం నేర్చుకున్నాం కాబట్టి. అలాగే ఇంట్లోకి వచ్చిన అతిథికే అంత గౌరవిస్తే మరి ఒంట్లోకి వచ్చిన అతిథికి ఎంత గౌరవించాలి, అవునా కదా? మరి అది గౌరవిస్తున్నారా? మనం గౌరవిస్తున్నామా, తిట్టుకుంటున్నామా? పాడు రోగం నాకే రావాలా, ఆ పక్కింటి వాళ్ళకి రావచ్చుగా, అవునా? ఆ మోకాళ్ళ నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలన్నీ నాకే రావాలా అనుకుంటున్నాం మనం. కానీ ఎందుకు వచ్చినాయి మనకు? ఎందుకు వచ్చినాయి అవి? ఒక సందర్భంలో ఐఎఫ్ఎస్ఎస్ జరుగుతుంది భీమవరంలో. అప్పుడు ఐఎఫ్ఎస్ఎస్ ఇక్కడ ఖమ్మంలో పెట్టించాలని నేను వెళ్ళాను సార్ దగ్గరికి. వెళ్తే అక్కడ పత్రిసారుకు నేను డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు, ఇంకొక ఆయన సివివి శిష్యుడు ఒక ఆయన ఉన్నారు, అక్కడే స్వర్ణలత మేడం ఉన్నారు. మా అందరికీ టీ తెప్పించారు. సారు టీ తాగట్లేదు. మీరు తాగట్లేదు ఏంటి సార్ అని అడిగారు సత్యనారాయణమూర్తి గారు. నాకు పన్ను బాగా నొప్పిలేస్తుంది, అందుకే తాగట్లేదు అన్నారు. ఆయన డాక్టర్ కదా, సార్ నేను ఒక పేస్ట్ రాసిస్తాను, తెప్పించుకొని వాడండి సార్ అన్నాడు. నేను అవేం వాడనయ్యా అన్నారు. తర్వాత ఆ సివివి గారి శిష్యుడు ఉన్నాడు కదా, ఆయన సార్ మీరు హీలింగ్ చేసుకోవచ్చు కదా సార్ అన్నాడు. నేను అది కూడా చేయను అన్నారు. ఏం సార్ అందరూ ధ్యానం చేసి మరి హీలింగ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటారు కదా. అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఒక తల్లి, పూర్వం ఒక తల్లి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి ఒక బేబీ కడుపులో ఉంటుంది, ఇంకొక పాపకి పాలు ఇస్తుంది, ఇంకొక పాప టాయిలెట్కి వెళ్ళింది అనుకోండి, అది చూస్తుంది. అత్తమామలు ఉంటారు, పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అంటే ఆ పిల్లలందరికీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూనే ఆ తల్లిదండ్రులకి, ఆ అత్తమామలకి ఆమె సేవిస్తుంది, సేవ చేస్తుంది. భర్తకి ఏం కావాలో అన్నీ సమకూరుస్తుంది, ఇంట్లో కావాల్సినవి అన్నీ కూడా ఆమె చేస్తూ ఏడుస్తుందా? చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఒక తల్లి ఇన్ని పనులు చేస్తూనే ఆమె ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మల్టీ డైమెన్షనల్గా ఎదగడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే మనకు నొప్పి వస్తుంది, ఈరోజు నొప్పి ఉంది, నొప్పి లేనప్పుడు నేను ఎలా పనిచేశాను, ఈ నొప్పి ఉన్నప్పుడు ఎలా పనిచేస్తున్నాను అని నేను దానికే తేడా లేకుండా నేను చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు నేను మల్టీ డైమెన్షనల్గా ఎదగడానికి అది నాకు ఉపయోగపడుతుంది. నేను ఏదో నేర్చుకోవడం కోసం ఇది వచ్చింది కాబట్టి నేను దాన్ని గమనిస్తూ నేను అది పట్టించుకోకుండా నా పని నేను చేస్తున్నాను
అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు మనము సపోజ్ బాగా మన కాలో ఏదో నొప్పిలేస్తుంది, మన ఇంటికి బంధువులు లేదా మనకి ఇష్టమైన పని ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు మనం హాయిగా వాళ్ళతో మాట్లాడి నవ్వుతూ ఉంటాం. లేదు మనం ఎవరో చనిపోయిన వాళ్ళతో బాధపడుతుంటాం, మనం ఇంట్లో ఎవరో చనిపోయారని. అప్పుడే ఎవరో వచ్చారు, ఏదో సినిమా చూస్తున్నాం లేదా ఇష్టమైనటువంటి పని చేస్తున్నాం, అప్పుడు మనం నవ్వుతామా లేదా, ఆనందంగా ఉంటామా లేదా? మరి ఆ బాధ ఉందా లేదా? ఆ బాధ ఉన్నది, కానీ ఇది మర్చిపోతాం. అంటే నీ మనస్సు ఏం చెప్తుంది? నువ్వు పదే పదే దాని గురించి ఆలోచిస్తే అప్పుడు అది నొప్పిలేస్తుంది, ఆ బాధ ఇస్తుంది. అది డైవర్ట్ చేస్తే, అందులోంచి నువ్వు బయటకు వస్తే, నీ మనసుని శూన్యం చేస్తే నీకు ఆ బాధ అనేది ఉండదు. కాబట్టి ఈ ధ్యానం అనేది నీ మనసును శూన్యం చేస్తుంది. అప్పుడు నీ మనసు దేని మీద ఉంచితే ఆ పనే చేస్తుంది. కాబట్టి ఆ మనసుని నువ్వు అక్కడి నుంచి డైవర్ట్ చేయాలి. కాబట్టి అప్పుడు నువ్వు మల్టీ డైమెన్షనల్గా ఎదగడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్పారు. అర్థమైందా? కాబట్టి మనము ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం దాన్ని, అది ఉన్నప్పటికీ యాజ్ యూజువల్గా స్త్రీలు సహజంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, జ్వరం వచ్చినా ఇంట్లో పనులు ఆపడం ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఇంట్లో పని ఆపేస్తే ఆ ఇల్లు మొత్తం ఆగిపోతుంది. కాబట్టి ఎన్నున్నా సరే, కాకపోతే ప్రతిరోజు చేసేదానికంటే కొంచెం తక్కువ చేయొచ్చు, కానీ ఆ పని ఆపరు. మా అమ్మ అయితే ఆమెకి ఎంత జ్వరం వచ్చినా ఏది వచ్చినా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆమె అన్ని పనులు చేస్తూనే ఉంటుంది, ఏ పని ఆపదు ఎప్పుడు కూడా. అది ఎలా సాధ్యమవుతుంది? అది స్త్రీమూర్తులకే సాధ్యమవుతుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. అదే మగవాళ్ళకి వచ్చిందనుకోండి, ఇంకా ఇల్లంతా ఏకమైపోద్ది. అవునా? అసలు లేవను కూడా లేవరు. కానీ పత్రిజీ ఎన్ని సమస్యలున్నా ఆ సమస్య అనేది లేనట్లుగానే ఆయన మరి అది నేర్చుకోవాలి మనం. కాబట్టి సమస్యలు ఉంటాయి, ఉండేవి ఎందుకు ఉన్నాయి అంటే మనం నేర్చుకోవడం కోసము. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. సో ఓకే, సో ఈరోజు పవన్ కుమార్, లక్ష్మీ శిరీష 8వ పెళ్లి రోజు. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈరోజు అన్నదాతలు కొలిశెట్టి పవన్ కుమార్ గారు, ధర్మపత్ని లక్ష్మీ శిరీష గారు, పిడుగురాళ్ల వాస్తవ్యులు 8వ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి విరాళం సమర్పించారు. వారికి, వారి కుటుంబ మిత్రులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చేద్దాం. మాకు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి లేడీస్ ముందు లంచ్కి బండి, తర్వాత జెంట్స్ వస్తారు. హాయిగా ప్రశాంతంగా ఇప్పుడు ఈ భోజనం చేసిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోతారు, ఎంతమంది ఉంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఉండేవాళ్ళు ఓకే, వెళ్ళిపోయేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓ, అందరూ ఉంటారా? ఓకే, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవడం కోసం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రైను 10ంటికి అనుకోండి, మనమంతా ఎన్నింటికి వెళ్తాం రైల్వే స్టేషన్కి? ఒక 10 నిమిషాలు ముందే వెళ్తాం. ఎందుకని? ట్రైన్ వెళ్ళిపోయింది. ఒకవేళ ట్రైన్ లేట్ అయినా కానీ ముందే వెళ్తాం. ఆ టైం ఎన్నింటికో అన్నింటికి వెళ్ళకపోతే ఏమవుద్ది? మన ప్రయాణం ఆగిపోద్ది. మరి ట్రైన్ గొప్పదా, ఆత్మజ్ఞానం గొప్పదా? మరి మనం ఎన్నింటికి వస్తాం? ఆలోచించుకోండి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అర్థమైందా? ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదనుకోండి, ఆత్మజ్ఞానం రాదు. మనం ఈ భూమి మీద ఆరోగ్యం కావాలా వద్దా? ఆత్మజ్ఞానం కావాలా వద్దా? మన దైవం కావాలా వద్దా? ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకోండి, ఎవరిని అడుగుతాం? దేవుడి దగ్గరికి పోయి, దేవుడా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం. మరి నువ్వే దేవుడు అయితే ఎవరిని అడుక్కునే అవసరం ఉందా? ఆ దేవుడు కావలసినటువంటి విద్య మనకి ఇక్కడ ఉంది, అది చేయకపోతే రాదు. అర్థమైందా? కాబట్టి మనం చెయ్యాలి, అది కంప్లీట్ చేయాలి. మధ్యలోనే వెళ్ళిపోతే సగం సగమే వస్తుంది. అర్థమైందా? ఆ సంపూర్ణంగా నేర్చుకుందాం విద్య అనేది. ఎప్పుడు కూడా ఏదో వచ్చాం పోయామంటే అలా వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం జీవితం అంతా, ఏం ఉపయోగం లేకుండా. కాబట్టి సంపూర్ణంగా మనం ఏదైనా నేర్చుకుందాం. నా పేరు మల్లేశ్వరి. 10 సంవత్సరాల కిందనే గుండా శ్రీనివాసరావు మామయ్య ద్వారా తెలుసుకున్నా నేను. మా పుల్లమ్మ చిన్నమ్మ ఆమెకి ఒంట్లో బాగుంది చేసుకున్న కాడి నుంచి అన్నది. గుండా శ్రీనివాసరావు మామయ్య గారికి బైపాస్ సర్జరీ తగ్గిందన్నారు.
అప్పుడు చాలా మంచి నమ్మకం పెట్టుకొని నేను చేసుకుంటున్నాను. నాకు బాగానే ఉంది ఆరోగ్యం. నేను నమ్ముతాను పిరమిడ్ని, ధ్యానం నమ్ముతాను నేను. అప్పుడప్పుడు చూస్తాను పిఎంసి చూస్తాను అప్పుడప్పుడు. పత్రిజ్ గారిని కలవలేదండి, పత్రిజ్ గారిని కలవలేదు. స్టాండ్ పిరమిడ్ తెప్పించుకున్నాం మా ఇంట్లో, మేము చేసుకుంటాము. అందరూ మంచిగా చెయ్యాలి. ధ్యానం చేస్తే ఎంత చేస్తే అంత మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చేసే కొద్ది ఆరోగ్యం పెంపొందింది. కింద కూర్చోవటం లేకుండా కాళ్ళు నొప్పులు. నిన్న పోయిన ఆదివారం వచ్చాను, ఇంట్లో గంట కూర్చుంటే కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి. ఇక్కడ 4-5 గంటలు కూర్చున్న ఇంటికి పోయాక తేలిగ్గా ఉంది, బాడీ మొత్తం చాలా తేలిగ్గా ఉంది. అందుకోసం ఈ వారం కూడా వచ్చాను. గట్టిగా క్లాప్స్ కొడదాం. వెరీ గుడ్, అలా రావాలి. రండి. ముందలుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ముందలుగా నా ఆత్మాభివందనాలు. మాది దొడ్లేరు, నా పేరు లక్ష్మి. అయితే నేను ధ్యానం నాకు పరిచయం అయింది, నేను ఏ అనారోగ్యం కారణం వల్ల కాదు, ఇంకోటి నాకు ఎవరు కూడా చెప్పలేదు ధ్యానం అంటే. అయితే నేను ఎందుకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను అంటే, నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. పూజలు చేస్తూ ఉంటే ఇంకా భగవద్గీత చదవాలి ఒక తపన. సరే చదువుతుంటే 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జున నువ్వు యోగివిగా అని చెప్పాడు, సంబోధిస్తుంటే నాకు అనిపించింది అసలు యోగి అంటే ఎవరు అని నాలో ఒక డౌట్ మొదలైంది. అసలు యోగం అంటే ఏంది, అసలు మరి యోగి అంటే ఎవరు, మరి నాకు ఎవరు చిన్నప్పటి కూడా యోగులు ఇట్లుంటారు అట్లుంటారని కానీ ఏదైనా చెప్పలేదు, నాకు తెలియదు. ఏదో పూజలు చేయాలి, పసుపు వేసామా, కుంకుమ వేసామా, కడ్డీలు వెలిగించామా, దండం పెట్టామా, అవి చేసామా ఇవి చేసామా, ఇదే కానీ ఎవరైనా ఇదిగో ఇలా ఉండాలి అని నాకు చెప్పలేదు. అయితే నాకు ఒకటే పట్టింది, అసలు యోగి అంటే ఎవరు అని నా ఆలోచన. అలాగే కంటిన్యూగా ఆలోచిస్తుంటే నేను ఏమన్నా కానీ మరి అని ఒక 25 రోజులు విధిగా లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేశాను. 25 రోజులు నేనైతే మండల ధ్యానం అనుకొని, అంటే ధ్యానం అని కాదు మండల దీక్ష అనుకొని 40 రోజులు చేద్దామని కంటిన్యూగా చేస్తున్నా. అయితే 25 రోజులు చేశా లక్ష్మీ కుంకుమ పూజ, అంటే 1000 సహస్రనామాల పూజ అనమాట. అయితే రోజు మల్లెపూలు వేస్తున్నా, మరి కుంకుమ వేస్తున్నా, అలా చేస్తున్నా. 25 రోజులు చేసినాక లేడీస్కి సంబంధించిన విషయం పూజ చేయకూడదు అని వచ్చేసింది. ఇంక సరేనని పూజ చేయకపోతే మరి రోజు చేసిన పని ఎలా ఉందంటే ఒక్క మాలిగా పేసేరకల్లా శరీరం తహతహలాడుతుంది. ఏం చేయాలి మరి, నేనా ఖాళీగా ఉండలేను. అప్పుడేం కరోనా టైం అయ్యేసరికల్లా ఇంట్లోంచి బయటికి వెళ్ళే పని లేదు, ఇంకేం పని లేదు, ఖాళీ కూర్చోలేకపోయా. అసలు ఏం చేయాలో అర్థం కాల. భక్తి టీవీ పెట్టుకుంటే భక్తి చూడకూడదు, సరే అని ఎమ్మటే ఫ్రీఎంసీ 27, 28 98 ఏమో భక్తి అయితే 97 ఫ్రీఎంసీ అయ్యేసరికల్లా కొంచెం ఒక్క నెంబర్ వెనక్కి నొక్కా. దాంట్లో వస్తుందన్నమాట ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకలభోగకారిణి, ధ్యానం చేసే పద్ధతి, అవన్నీ వస్తుంటే మరి ధ్యానం అంటే యోగా లేకపోతే యోగత్వమా, మరి ఈ ధ్యానం అంటే ఏంది, వీళ్ళేం ధ్యానం గురించి చదువుతున్నారు, సరే ఎట్టా నేను ఇప్పుడు భక్తి ఏం చేయకూడదు కదా, ఇది విందాం అని నేను ఫ్రీఎంసీ చూశానండి. చూస్తే నాకు చాలా నచ్చింది. ఏంది అనంటే ఇట్లా ధ్యానం చేయటం, ఇలా శ్వాసను గమనించటం నాకు నచ్చింది. ఎందుకనంటే అవును కదా, మరి మన శరీరం ఉండాలంటే ఈ శ్వాస ఉండాలి కదా, ఈ శ్వాసలు ఎందుకు లేదు కదా, నిజమే కదా వీళ్ళు చెప్పేది బాగుంది అని నేను ఇంకా ఆగిపోయాను అనమాట. ఇంకా ఆగిపోయి ఒక 2 గంటలు కంటిన్యూగా ప్రోగ్రామ్ వస్తుంటాయి చూసా. 4 గంటల ఆంగ్లోనే ధ్యానం చేద్దాం రండి ప్రోగ్రాం వస్తుంది. సరే ఇదేదో బాగుంది, ఏదో ప్రోగ్రామ్ బాగుందిగా, అట్లా కూర్చోమన్నారు, కూర్చుందాం అని నేను కూడా ఏం చేశానంటే సరే బిర్రు బిగబట్టి
టైం పెట్టుకున్న సెల్లో ఏమో మరి టీవీ వాళ్ళు లేపుతారో లేపరో కదా, సరే అని టైం పెట్టుకొని కూర్చున్నా. బిర్రుగా బిగబెట్టుకొని కూర్చొని ఇంకా అలారం పెట్టుకున్న ఒక అరగంటకి. అయితే కూర్చొని శ్వాసను గమనిస్తున్నా, బాగా చెమట్లు పట్టేసినాయి. నాకు ఫ్యాను వేసుకోవాలని అది కూడా తెలియలేదనమాట. ఇంకా ఒక అరగంట ఇంక అయింది, ఇంకా లెగుద్దాం అన్నటప్పటికి నాకు పెద్ద కొండలు, ఆ కొండల మధ్య ఉదయించే సూర్యుడు, పెద్ద పెద్ద తాటి చెట్లు అలా కనిపించినాయి. అదేంటి నేను సాయంత్రం కదా కూర్చుంది, ఉదయించే సూర్యుడు కనిపెట్టమైంది, ఏంది నేను రాంగ్లో ఉన్నానా అని నేను ఎమ్మటే కళ్ళు తెరిచి ఇది ఒక భ్రమ అయింది, ఉదయించే సూర్యుడు కనబడ్డాడేంది అని నేను ఆలోచించుకొని ఉదయించే సూర్యుడు కనబడ్డాడంటే కంపల్సరీగా ఏదో ఉంది, మరి సూర్యుడు అంటే భగవంతుడే కదా, ఏమన్నా కానీ ఇదేదో కంటిన్యూ చేయాలి అని నేను కంటిన్యూగా ధ్యానం చేయటం జరిగిందండి. అయితే అలా కంటిన్యూగా ధ్యానం చేస్తుంటే మళ్ళీ మా ఇంటి పక్కన మా బాబాయ్ వచ్చాడు, ఇక్కడికి కూడా వచ్చాడు మా రామారావు బాబాయ్. అయితే బాబాయ్ నేను ఇలా ధ్యానం అంతా చేస్తున్నాను, ఫ్రీఎంసీ ఛానల్ వస్తుంది, నేను చేస్తుంటే నాకు చాలా బాగుంది బాబాయ్, ఎన్నో అనుభవాలు వస్తున్నాయి అని చెప్పా. అయితే ఏంటి అనుభవాలంటే, ఇంట్లో మా అబ్బాయికి జ్వరం వచ్చి బాగోపోతే నేనేంది ధ్యానంలో కూర్చొని అబ్బాయికి ఇలా ఉంది, మరి నేను తల్లిని కదా, వాడి గైడ్ని కదా, గైడ్ అంటే మరి ఇంకా దైవమే కదా, అంటే తల్లి ఎలా బిడ్డని చాలా ప్రేమగా చూసుకోవాలి కదా, మరి వాడికి ఏది బాగోపోయినా నేను తట్టుకోలేను కదా, కాటన ఆ జ్వరం అనేది తగ్గిపోవాలి అనుకునేదాన్ని అంతే. అనుకొని కాసేపు ఒక అరగంట కూడా ధ్యానం చేయను, ఒక పావు గంట ధ్యానం చేసి లేచేసరికల్లా మా పిల్లగాడికి తగ్గి బాగుంటాడు. అరే ఈ ధ్యానంలో ఎంత ఉందా, సరే ఓకే అనుకొని మళ్ళీ పొలం వెళ్తే మేము ఆ సంవత్సరం బెండ తోట వేస్తే బెండ తోటలో ఒకరోజు ఏం జరిగింది, బాగా ఎండగాస్తుంటే మా వారేమో నేనైతే ఎండకుండలేను అని చెట్టు కిందకి వెళ్ళి పనుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఇంకా నేను ఖాళీ కూర్చోలేక నేనేం చేశా, ధ్యానానికి కూర్చుంటే 5 నిమిషాల్లో నేను డీప్కి వెళ్ళిపోయి మేము ఆ రోజు అనుకున్నాం ఇద్దరం ఏమనంటే, కోరాజన్ మందు కొట్టిద్దాం, బెండ తోట బాగలేదు, తెగులు వచ్చింది, అసలు బెండకాయలు అయ్యేటట్లేవు అనుకుంటే సరే అనుకున్నాం, రేపు ఎల్లుండో కొట్టిద్దాంలే అనుకున్నాం. సరే అయిపోయింది. నేను ధ్యానంలో కూర్చోంగలోనే మా చేలో 2 ఏనుగులు ప్రత్యక్షమైనవి, ఒక పెద్ద ఏనుగు, ఒక చిన్న ఏనుగు ప్రత్యక్షమైతే ఇంకా నేనేంది ముందు కొట్టు అని అన్నా, అంటే అవేంది పెద్ద తొండంతో మా చేనంతా చిమ్మితే ఈ చిన్న ఏనుగు చిమ్మలేక ఒక మూల తడవపోతే నేనంటున్నా మూల తడవలేదు అంటున్నా. పెద్ద ఏనుగు కష్టపడి కాళ్ళు లేపి ముందరకు జరగబోతుంది, వద్దులేరా బంగారు, నువ్వు వచ్చి మా చేలో ముందు కొట్టడమే గ్రేట్, నువ్వెందుకు అంత కష్టపడద్దులే, పోనీలే వదిలేసేయి అని అన్న. వదిలేసానంటే సరే అని ఆ ఏనుగు ఎమ్మటే కాలు వెనక్కి తిప్పుకుంది. నేను ఇంకా స్వప్నంలోంచి వచ్చేసినాక ఇంకా తర్వాత ఏంది నాకు ఇలా వచ్చింది అని అనుకొని సరే మా ఆయన లేయ్యా ఇంకా కాసిన కోసుకొని పోదామని, నాకు ఇలా వచ్చిందయ్యా, ఇట్లా ముందు కొట్టించా అని చెప్పా. నోరు మూసుకోరండి నీ పిచ్చి నీ చేదస్తాం అన్నాడు. సరేలే చేసేదేముందని నేను ఆమోదించుకొని వెళ్ళాము ఇంటికి. ఆ రోజు 36 కిలోలైనవి, కాటా వేసిన 36 కిలోలైనవి. తెల్లారు ఏం చేసాం, చేనుకు వచ్చేసరికి చేనంతా మారిపోయింది. ముందు కొడితే కానీ ఎలా మొత్తం తిప్పుకుంది. అసలు ప్రతి ఒక్కరు రోడ్డును పోయేవాళ్ళు అంటున్నారు, అమ్మా ఏ ముందు కొట్టించావు, మరి నేనేం కొట్టిలేదుగా, ఆ కోరాజన్ కొట్టించా అని చెప్తున్నా. అలా అని చెప్తుంటే మా ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. అయితే ఆ రోజు బెండకాయలు కోసినాం, ఆ రోజు 54 కిలోలైనవి, 36 కిలోలు 54 కిలోలైనవి. అంటే ఇంక నాకు అర్థమైంది ఈ ధ్యానం ఇంత గొప్పదా, మరి ఇంట్లో పిల్లగాళ్ళకి బాగోకపోతే తగ్గుతుంది, మళ్ళీ ఫోన్ చూస్తేనే మరి పొలంలో ఇలా చేస్తే తగ్గుతుంది, మరి అన్నీ సమకూరుతున్నాయి, అసలు ఏంది ధ్యానంలో ఇంత గ్రేటా అని నాకు నేను ప్రతి నిమిషం చెక్ చేసుకోవటం, సాయంత్రం గాంగలోనే ధ్యానానికి కూర్చోవటం, నలుగురు చెప్పటం, అసలు ఏమన్నా కానీ ధ్యానం ఇందుకు తెలుసుకోవాల్సిందే. నేను అప్పటిదాకా పూజలని పూజల మీద కాన్సంట్రేట్ చేశా. అయితే ఏమన్నా కానీ తెలుసుకోవాలని ఒక తపన. అయితే ఫ్రీఎంసీ చూస్తున్నాక అలవాటు పడ్డాక చూస్తుంటే పలాని రామిరెడ్డి సార్ది విజయవాడ పక్కన పిరమిడ్ ఉంది, పిరమిడ్లో ధ్యానం చేస్తే ఏ రోగమైనా పోయిద్ది అని చెప్తున్నారు. నాకు ఏంది చిన్న ఆలోచన, ఏ రోగం అంటే నాకు కంట్లో పొర ఉందండి,
అయితే నేనేంది అక్కడికి పోయి ధ్యానం చేస్తే పొర తగ్గిద్ది అనే ఒక తపంతోటి మా ఊర్లో ఇంకా నలుగురిని పిలుచుకొని తీసుకెళ్తే సరే అని అక్కడ వెళ్ళి చూసాము. అక్కడ నేనేం చేశానంటే అనుభవమే జ్ఞానం బుక్ తెచ్చుకున్నా. అయితే అనుభవమే జ్ఞానం అంటే దాంట్లో కర్మకు సంబంధించి మరి మన లైఫ్కి సంబంధించి చాలా అసలు ఆ బుక్ చదివా నా జీవితం ఒక టర్నింగ్ పాయింట్ తిరిగిపోయింది. ఏంది అని అంటే దాంట్లో అమితమైన జ్ఞానం ఉంది. మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క బుక్ కూడా అమితమైన జ్ఞానం ఉంటుంది. అయితే మనం ఏంది దాని లోపలికి వెళ్ళి అర్థం చేసుకోవాలన్నమాట. అయితే నేను ఆ బుక్ చదివి అసలు చాలా చాలా అర్థం చేసుకొని వాస్తవంగా అయితే పూజలు అంటే ఏందో బాగుంది దాంట్లో డీప్గా ఓకే ఇంకాని నేను ఇంకా ఆ క్షణమే పూజలు మానటం జరిగింది. పూజలు మాని ఈ ధ్యానం మీదనే బాగా కాన్సెప్ట్ చేశా. అయితే తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేసి అసలు ఏంది నేను చేసేది ధ్యానం చేసేది కరెక్టేనా, మరి ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేస్తున్నా, నాకేం ఇవన్నీ వస్తున్నాయి ఓకే, మరి ఇది కరెక్టా కాదా అని నాకు ఏమన్నా కానీ తెలుసుకోవాలి అని ఫోన్లో ఏంటంటే ధ్యాన జగత్ బుక్లో వెలగపూడి లక్ష్మణరావు సార్ది, ఉషారాణి మేడం గుంటూరు. పోనీలే హైదరాబాద్ వాళ్ళు అయితే ఏం సమాధానం చెప్తారు, గుంటూరు వాళ్ళు అయితే కొంచెం మనకు తెలిసిన వాళ్ళు దగ్గరగా ఏమైనా సమాధానం చెప్తారేమో ఈ ధ్యానం అంటే అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ తీసింది మేడం, ఉషారాణి మేడం ఫోన్ తీసి హలో అన్నది. మళ్ళీ ఏమనుకుందో ఎమ్మటే సార్కి ఇచ్చేసింది. అంటే వెలగపూడి లక్ష్మణరావు సార్కి ఇచ్చింది. అంటే నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. నమస్కారం సార్ అన్న. బంగారు ఏం చెప్పురన్న. పోనీలేదు బాగా మాట్లాడుతున్నాడు సార్, ఇలా ధ్యానం చేస్తున్నా సార్, మరి ఇది నిజమా అబద్ధమా, నాకేంటి ఏయో కనబడుతున్నాయి సార్, ఏయో వస్తున్నాయి, కళ్ళు తెరిసినా బుద్ధుడు కనబడుతున్నాడు, కళ్ళు మూసినా బుద్ధుడు కనబడుతున్నాడు, గాంధీ తాత కనబడుతున్నాడు, మరి వేమన కనబడుతుంది, రకరకాల అందరి యోగులు కనబడుతున్నారు సార్, కళ్ళు తెరిసిన వాళ్ళే కనబడుతున్నారు, కళ్ళు మూసిన వాళ్ళే కనబడుతున్నారు, ఏంది సార్ అని అడిగితే అవునమ్మా నీకు ఇబ్బంది లేదు చేసుకోమ్మా, ఇది ఎంతో మంచిది, నీకు దగ్గరలో వాళ్ళని పరిచయం చేస్తానమ్మా, మీ ఊర్లో కూడా ధ్యానం క్లాసులు పెట్టుకో, లేదా మా గుంటూరులో క్లాస్ జరుగుతుంది రామ్మా అన్నాడు. సరే మరి నాకైతే బయట ప్రపంచం తెలియదు. అయితే మరి నేను వెళ్ళాలంటే చిన్నపిల్లలు ఇద్దరు. అయితే మరి ఎలా అని నేనేం చేశా, మా వారిని చిన్నగా ఒప్పించా, ఏదో ధ్యానం అంటే చేస్తున్నా, ఇవన్నీ అనుభవాలు వస్తున్నాయి, కానీ ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధ్యానం గురించి కొంచెం లోతుకు తెలుసుకోవాలని ఉంది, కొంచెం ఒప్పుకోవాలని ప్రాధాయపడ్డా. సరేనన్నాడు. సరేనంటే ఇంకా క్లాస్కి వెళ్ళా, ఇంకా గుంటూరు క్లాస్కి తెల్లవారుజాము 6ంటికి, ఉదయాన్నే 6ంటికి బయలుదేరి 9ంటికి గుంటూరులో ఉన్నా, 9-10ంటికి క్లాస్. సరే 3 రోజులు ఉన్నా. మరి మా పిల్లలకి వండి పెట్టే వాళ్ళని మా ఆయన్ని ఒప్పించి నేను వెళ్ళి ఆ 3 రోజులు క్లాస్ విన్నా. అప్పుడు అనిపించింది ఈ ధ్యానం ఇంత గ్రేట్, ఇంత గొప్పది. అంటే నేను ఏ అనారోగ్యం కోసం ధ్యానం చేయలేదు. నా గోల్ ఏంటంటే అసలుకి దైవత్వం అంటే ఏంటి, మరి యోగ అంటే ఎవరు అని తెలుసుకోవడానికి మాత్రమే నేను ధ్యానం చేశానన్నమాట. అయితే అలా ఆ ఒక క్లాసు సబ్జెక్టులు వింటంటే ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ఇంగాడ వదిలేదే కాదు, ఇంకా నాకేంది పెరిగిపోయిందనమాట. ఇంకా నా ఆలోచన శక్తి ఇంకా పెరిగిపోయి వెలగపూడి లక్ష్మణరావు సార్ ఏం చేశారంటే, అమ్మ మా ఇంటికి తీసుకురానని వెంకటరామయ్య గారిని ఇచ్చి పంపించారు నన్ను. సరే అని సార్ అన్నారు, ఈ సంగతి సార్ రమ్మన్నారు అంటే అసలు ఆ ధైర్యం ఏందోనండి. సరే వస్తా పండి అంతే. వెళ్ళే వాళ్ళ ఇంటికి అసలు వాళ్ళ మొహం ఏందో తెలియదు, నాకు ఎవరూ తెలియదు, అయినా సరే వస్తా పండి అని వెళ్ళా. సార్ ఒక కూతురు గినక మనం కందిపప్పు చింతపండు అన్నీ ఎట్లా కట్టి పంపిస్తారు, నాకు 2000 పాంప్లెట్లు, ఒక ధ్యాన జగత్ బుక్కులు, ఒక 20-30 ధ్యాన జగత్ బుక్కులు, వేరే బుక్కులు అన్నీ ఒక సంచికి, మళ్ళీ ఒక సంచిలో పత్రిజీ గురుగారి ఫోటో, బుద్ధుడి ఫోటో, రెండు సంచులకి శుభ్రం బిర్రుగా 2 సంచులు నేను మోసినన్ని, మళ్ళీ నేను మోయలేనని బస్ స్టాప్కి పంపించి, బైక్ ఇచ్చి బస్ స్టాప్కి పంపించి, బస్సు ఎక్కించి ఆ 2 సంచులు నా పక్కన పెట్టించి, బంగారు నువ్వు మీ ఊర్లో ధ్యానమయం చేయాలి అని చెప్పి పంపించారు. చెప్పి పంపిస్తే ఓకే అని నేను ఇంకా మా సార్ చెప్పారు, అమ్మ ఫస్ట్ మీ ఊర్లో ప్రెసిడెంట్కి, తర్వాత వేరే పెద్దవాళ్ళకి
అని అన్నాడు. అసలు ఆ ప్రెసిడెంట్ ఇల్లాడో నాకు తెలియదు, అసలు ఊర్లో ఎవరెవరు పెద్దో నాకు తెలియదు. ఇదేంది ఇలా చెప్పారు సార్, మరి ఏమో చెప్పారు, మరి ఇది ఒక బాధ్యత, మరి ధ్యానం అంటే చేస్తున్నా, ఈ బాధ్యత నేను నెరవేర్చాలి కదా అని నేను ఆ పాంప్లెట్లు తీసుకెళ్ళి ఇంకా మా ఊర్లో పెద్దవాళ్ళని పిలిచి సంగతి ఇలా ధ్యానం చేస్తున్నాను, ప్రెసిడెంట్ ఇల్లు ఏడో నాకు చెప్పరా అని అంటే, రామ్మ నీకు ఎందుకని తీసుకెళ్ళి పేషెంట్ ఫస్ట్ పోయి పేషెంట్కి ఇచ్చి వచ్చా. అయితే సరే, ఇంకా తర్వాత ఊర్లో 2000 పాంప్లెట్లు, ఇంక నాకు తోడు వేరే ధ్యానం అని చెప్పాక పక్కన వాళ్ళని కూడా ప్రిపేర్ చేశారని, వాళ్ళు కూడా ధ్యానం బాగుందమ్మా, మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయమ్మా అని వచ్చారు. ఇంకా వాళ్ళు నేను అందరం కలిసారు 2000 పాంప్లెట్లు పంచి 40 రోజులు ధ్యానం క్లాసులు పెట్టి చక్కగా అద్భుతంగా శాఖాహారి అవన్నీ చేస్తున్నాం. ఇప్పటికి 6 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి. అయితే ఈ ధ్యానం అనేది అసలు ఆశామిష కాదనమాట. ఎందుకనంటే ఎట్టి పరిస్థితిలో ఎవరైనా సరే ఈ ధ్యానం అనేది సబ్జెక్ట్ని లైఫ్లో ఎప్పుడు వదులుకోకూడదు. ఇంకోటి మనకి తెలిసినంతవరకు అందరికీ చెప్పాలి. అందరికీ ఎవరంటే అసలు నేనైతే ఎవరికైనా చెప్తా, నేను టైలరింగ్ చేస్తానండి, నా మిషన్ కాడికి వచ్చినప్పుడు చెప్తా, ఎవరికైనా చెప్తా. అయితే మా ఊర్లో ఇప్పటికి వచ్చేసి ఒక 20 మంది అయ్యాము. ప్రస్తుతానికి క్లాస్కి 7-8 మంది వచ్చాము. అలా కంటిన్యూగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో అలా చెప్పాలి. ఇంకా జెంట్స్ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్ కొడదాం. నా పేరు శాసగిరిరావు, జానపాడు మాది. ముందుగా పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల మేడం పత్రి మేడం గారికి ధన్యవాదాలు. నేను ఒక టాపిక్ పని చేసుకొని కూలి పని చేసుకునే అబ్బాయిని. నేను పనికి వెళ్తుంటే మా మేస్త్రి పోతురాజు గారు, గురునాథం గారు, అయ్యా ఇట్లా జ్ఞానం కథలు జరుగుతున్నాయి, పలానా ఊళ్ళో వస్తామని అడిగారు. సరే వస్తానా అని వాళ్ళ అమ్మడి పడి వెళ్ళా. మామూలుగా చూద్దాం ఎట్లుంటుందని కర్నూలు వెళ్ళా, బుద్ధా పిరమిడ్కి. అక్కడ క్లాసులు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళి చూసాం. తర్వాత పత్రి గారి క్లాసులు ఎక్కడుంటే అక్కడ వెళ్తా అట్లా అలవాటైన. అక్కడ నుంచి మేము కూడా ఒక పిరమిడ్ కట్టుకోవాలా జానపాడులో అనే ఆలోచన వచ్చింది. జానపాడులో ఒక పిరమిడ్ కట్టి పత్రి గారితో ఓపెనింగ్ చేయించుకోవాలనుకున్నాం. పత్రి గారిని అడిగితే సరే అన్నాడు. మేము పిరమిడ్ పూర్తి చేసుకొని పత్రి గారి కబురు పెడితే వచ్చారు సారు. అప్పుడు పిడిరాల నుంచి ఒక బైకులతో ర్యాలీగా బాగా భారీ ఎత్తున చేసుకుంటా జానపాడు వెళ్ళాము. అప్పుడు జనం ఒక 100 మంది దాకా బైకులతో వెళ్ళి భలే చేసాం, బాగా చేసాం. అప్పుడు పత్రి గారు వచ్చి బాగుంది బాబు అని చెప్పాడు. నాకు ఆరోగ్యం అన్నీ బాగానే ఉన్నాయి, మా పిల్లలు మేము అందరం శాకాహారులుగా మారాం. ఇప్పుడు ఫస్ట్ ఇదివరకు మాంసాహారం తినేవాళ్ళం, ఇప్పుడు మొత్తం ఒక 10 ఏళ్ళు అయింది. మొత్తం బంధు, మొత్తం గుడ్డుతో సహా బంధు. ఎక్కడ క్లాసులు ఉన్నా వెళ్తూ ఉంటాం, కష్టాలు కానీ పేరవరం కానీ ఎక్కడ క్లాసులు ఉన్నా వెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ. క్లాస్ అనౌన్స్ చేయండి. క్లాస్ హలో. నమస్తే అండి. రేపు సోమవారం జానపాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 రోజుల పాటు ధ్యాన క్లాసులు జరుగుతున్నాయి. అందరూ ఆహ్వానితులే, అందరు రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఎవరైనా మాట్లాడతారా మేడం? నమస్తే అండి. మా వారు కొలిశెట్టి కోటేశ్వరరావు గారు. మేము 2014 నుంచి ధ్యానం చేస్తున్నాం. మంగేశ్వరరావు గారి పిరమిడ్లో. ఫస్ట్లో మా వారిని తెల్లవారుజామునే లేపేవాడు అన్నయ్య. ఆయనకంటే పెద్ద వయసు, ఆయన అలానే లేపుతుంటారు, మీరు మటుకు వెళ్ళమాకండి అని అన్నా. కానీ ఆయన కాదు అని వెళ్ళారు. చాలా అనుభవాలు. 4 ఏళ్లలో 17 ఫంక్షన్లు చేశానండి. అలా మా వారు ధ్యానం వల్ల బాగుంది అని అన్నారు ఇంటి దగ్గర వాళ్ళు.
ఓహో ఇందులో ఇంత ఉందా అని. ఆయన వచ్చిన ఏడాదికి నేను వచ్చా. చాలా బాగుంది. ధ్యానం చేయాలి, అందరూ ధ్యానం చేయాలి. ఇవాళ మ్యారేజ్ డే మా కొడుకుది, కోడలిది. అలా మేము ఎంతో అనుభవించాం, అలా అందరూ అనుభవించాలి. కానీ వచ్చిన సార్లు లాగా నేను మాట్లాడలేను, కానీ నాకు మాట్లాడుతుంటే బాధ వస్తుంది. ఎన్నో అనుభవాలు. మేము కర్తాలు వచ్చాం, అక్కడ శివుడు పార్వతి కనిపించారు. మేము 2017లో కర్తాలు వచ్చాం. అప్పుడు మాకు ఓపిక ఉన్న నాళ్ళు కర్తాలు రావాలి, అక్కడే నిద్ర చేయాలి. అలా ప్రతి ధ్యాన మహాచక్రాలకి మేము వెళ్తాం. అలా అనుకున్నాం మేమిద్దరం. ఏదైనా భార్య వస్తే భార్య రాదు, భర్త వస్తే భార్య రాదు, భర్త వస్తే భర్త రాడు. అందుకని అందరూ మీరు పార్వతీ పరమేశ్వర్లు అని అంటారు. ఓకే, దేనికైనా నేను ఓకే. ఆయన ఏది చెబితే నేను అది సరే. అలా అన్నీ బాగా చేశాము, చాలా బాగుంది. అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది నేను కోరుకునేది. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, వాళ్ళ ఫ్యామిలీలకి అందరికీ శతకోటి వందనాలు, వందనాలు, వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ అనుభవాలు పిఎంసి ద్వారా చెప్పాలి. పిఎంసిలో మీ అనుభవాలు చెప్పాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కారాలు. నా పేరు పోతురాజు, జానపాడు. ఇప్పుడు చెప్పిన శాసగిరిరావు, గురునాథం గారు, మేమంతా ఒక టీం అండి. అయితే మనకి ఒక పిరమిడ్ కావాలి అని చెప్పని ఎప్పుడైతే థాట్ రిలీజ్ చేశామో, ఆ పిరమిడ్ కడతానికి మన ఇంటి మీద హాస్టల్ మాస్టర్స్ అంతా రౌండ్ అప్ చేసి ఎప్పుడు కడతావని గుత్తికొండ యోగులు, ఋషులు మనకి మొత్తం వచ్చి అడగటం చేస్తూ ఉన్నారు. మా దగ్గర ఏమో వృత్తిరీత్యా టాపీ పని చేస్తాను నేను, ఏ రూపాయి లేదు, మనం ఎలా చేయగలమా అని చెప్పేసి నేను ఒట్టి 4 దారాలు కట్టి పిరమిడ్ కడతానికి ఒక నెల రోజులు దాని జోలి వెళ్ళలేదు. అందులో కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు కడతావు అని చెప్పేసి ఒకటే మీనంగా అడుగుతూ ఉన్నారు. గురునాథం గారు, మరి ఇదేంటంటే మనం ఒక అడుగు ముందుకేస్తే ప్రకృతి నేచర్ చూసుకుంటుంది అని చెప్పారు. చెప్తే అలా కుక్కడపల్లి లక్ష్మీ మేడం గారు కూడా అలాగే సపోర్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ పిరమిడ్ చేసిన తర్వాత గురుగారు 2015 వచ్చి ఓపెనింగ్ చేశారు. పత్రిజీ గారు, నువ్వేనా కట్టింది అని అడిగారు. అవును సార్, మేమే కట్టాము. ఎన్ని రోజుల్లో కట్టావు అన్నాడు. 15 రోజుల్లో కట్టాము అని చెప్తే, చాలా చక్కగా కట్టావు, నచ్చింది, నాకు ఇస్తావా, నేను తీసుకెళ్తాను సంకలో పెట్టుకొని అన్నాడు. ఓకే గురుగారు, తీసుకెళ్ళండి అన్నాం. అలా ఆ పిరమిడ్ కట్టిన దగ్గర నుంచి ఇప్పటికి 200 పిరమిడ్లు కట్టాము. ఎక్కడైతే నేను 2 రాష్ట్రాల్లో. నేను తక్కువగా మాట్లాడతానండి రావడం. థ్యాంక్ యూ. ఓకే, సరే అండి, గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి పిడుగురాళ్ళ పిరమిడ్ ధ్యానమిత్రులందరికీ మరొకసారి గట్టిగా క్లాప్స్. మరి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరూ. ప్రతి ఆదివారం సమ్మర్లో కూడా ఆగకుండా. ఇంతకుముందు కృష్ణకిషోర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో చూసాం. ఏ రోజు ధ్యానమాయ చక్రం టైంలో కూడా అక్కడ ప్రతి ఆదివారం జరిగేది. ఏం సార్ ఈ 4 రోజులు ఆపొచ్చు కదా అంటే, సమస్య లేదు, ఆగే సమస్య లేదని అలా కంటిన్యూ చేశారు అక్కడ. అలాగే అది ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాం, చాలా అద్భుతం. సో పత్రిగారు 90 నుంచి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రారంభించి కర్నూలులో మొట్టమొదట పిరమిడ్ నిర్మాణం చేసి, అది మొదలు దాదాపు 20,000 నుంచి 30,000 పిరమిడ్లు ఈ భూమి మీద ఇప్పుడు వచ్చినాయి. అది మొట్టమొదటి పిరమిడ్ ధ్యాన కేంద్రం. అలాగే ఈ భూమి మీద
ధ్యానం చేసే మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో ఉంది. అలా మరి ఈ రోజున కొన్ని వేల పిరమిడ్లు వచ్చినాయి. మరి పిడుగురాళ్లలో శ్రీ కృష్ణకిషోర్ పిరమిడ్ ధ్యాన క్షేత్రం అనేది మేము వచ్చి అక్కడ ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది దాని యొక్క మహిమ ఏంటో అనేది. సో ఎంతో అద్భుతమైనటువంటి గనులు అక్కడ ఉన్నాయి. గనులు అంటే నిధులు. ఏ నిధులు ఉన్నాయి? తవ్వేరు వచ్చి తవ్వాల్సింది భూమి లోపల కాదు, మన లోపల. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే మన లోపల ఉన్న నిధులన్నీ బయటకు వస్తాయి. ఎంతో అద్భుతమైన జ్ఞాన నిధి ఉంది మన లోపల. సో ఆ జ్ఞాన నిధిని బయటికి తీసుకురావాలి. మరి అలాంటి ఒక అద్భుతమైన క్షేత్రం అక్కడ ధ్యానం చేస్తే కానీ అర్థం కాలేదు. అలాంటి క్షేత్రంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి మనం మళ్ళీ స్టార్ట్ చేసాం. మొన్న అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం కూడా అయింది. తర్వాత ప్రతి నవరాత్రుల్లో కూడా మనం విశేషంగా అక్కడ ధ్యానం చేస్తాం. నవరాత్రులు అంటే 9 రోజుల పాటు ధ్యాన నవరాత్రులు, నవరాత్రి. సో రాత్రి సమయాన్ని మనం ధ్యానం కోసం విశేషంగా ఉపయోగించుకునే రోజులు. వారాహి నవరాత్రులు అని రేపు 13, 14, 15 అమావాస్య ధ్యానం ఉంటుంది. అలాగే కంటిన్యూషన్ 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు ఉంటాయి. కాబట్టి విశేషంగా మనం ధ్యానం చేసి మన లోపల ఉన్న జ్ఞాన నిధిని అంతా కూడా బయటికి తీసుకొద్దాం. నేను అక్కడికి వస్తున్నా, మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నా. ఎంతమంది వస్తారు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్ కొడదాం.